సో టుడే నిన్న మర్చిపోయిన టాపిక్ హైపోథిసిస్. అసలు ఇది లేకుండా రీసెర్చ్ చేయలేదు, రైట్? సో హైపోథిసిస్, సో వాట్ ఈస్ హైపోథిసిస్, ఆ గ్రీక్ రూటెడ్ అవి మళ్ళీ మాట్లాడదాం. సో వాట్ ఈస్ మీన్ బై దిస్ హైపోథిసిస్? సో హైపోథిసిస్ ఇన్ జనరల్ ఆస్కింగ్ క్వశ్చన్ హైపోథిసిస్ మీన్స్ అని అడుగుతాడు. సో ఎడ్యుకేటెడ్ గెస్ అకార్డింగ్ టు సెరాంటకోస్, educated guess, guess, assumption, shrewd guess, intelligent guess, presumptive and tentative guess, conjectional imaginary statements, formal statements, tentative explanations, testable statements. ఇవన్నీ synonym words for hypothesis. ఆస్కింగ్ క్వశ్చన్ హైపోథిసిస్ అంటే ఏంటి, గ్రీక్ వర్డ్ హైపో ఏంటి, థెసిస్ ఏంటి, ఇవన్నీ అడగడం లేదు. హైపోథెసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ష్రోవర్డ్ గెస్, అజంప్షన్, ప్రెజంప్టివ్. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. టెంటేటివ్ స్టేట్మెంట్, ప్రాబబుల్ స్టేట్మెంట్, కంజక్షనల్ స్టేట్మెంట్, సో టెంటేటివ్ గెస్, టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్. సో డెఫినెట్గా ఈ ఏరియాలో క్వశ్చన్ వెరీ ఫస్ట్ స్లైడ్లో ఉంటుంది. So a research hypothesis is an educated guess అన్నాడు. Educated guess. What is meant by the educated guess? So you are guessing with some knowledge. సో ఇది ఎవరు చెప్పారంటే సెరాంటకోస్ 1993లో చెప్పాడు. అండ్ ప్రెజెంటివ్ ప్రాబబుల్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రపోజిషన్, ఇట్ ఈస్ అ టెంటేటివ్ గెస్, గుడ్ hunches assumed, Eric Rogers 1966. good hunches assumed అన్నాడు. అండ్ నెక్స్ట్ కంజెక్చురల్ ఆర్ ఇమాజినరీ స్టేట్మెంట్ అని చెప్పింది ఎవరంటే కెర్లింగర్ 1956. ఫార్మల్ స్టేట్మెంట్ క్రెస్వెల్ చెప్పింది ఏంటంటే ఫార్మల్ స్టేట్మెంట్. అగైన్ 1991లో సెరాంటకోస్ చెప్పింది అంటే టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్ అని అన్నాడు. మెక్అగైన్ 1990లో చెప్పిందంటే టెస్టబుల్ స్టేట్మెంట్ అన్నాడు. సో ఇది ఎవరు చెప్పారు, ఈ స్టేట్మెంట్స్ ఎవరు ఇచ్చారు అనే దాన్ని క్వశ్చన్లో అడిగితే మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే గుడ్ హంచెస్ అజంప్షన్, ఇమాజినరీ స్టేట్మెంట్, ఫార్మల్ స్టేట్మెంట్, టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్, ఇలా డైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు. ఎవరు చెప్పారు, ఆథర్ ఎవరు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి హైపోథిసిస్ గురించి అని. అండ్ టెస్టబుల్ స్టేట్మెంట్ మ్యాక్గోగన్ 1990. సో దిస్ ఈజ్ అబౌట్, అంటే కొత్తగా ఉంటుంది బట్ ఈజీ టు అండర్స్టాండ్. చాలా వరకు హైపోథిసిస్ని ఇక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్. అయిపోయిందా రాసుకోవడం? ప్రెడిక్టివ్ ఉంది, ప్రెడిక్టివ్ అనొచ్చు, ప్రెజంప్షన్ అనొచ్చు, ప్రెడిక్టివ్ ఉంది. ఊహించడమే, అందుకనే గెస్. లేదా ఇక్కడ వర్డ్ ఇప్పుడు ఎక్కడో వచ్చి ఉంటుంది. Hypothesis is a combination of two words, I mean Greek roots. So hypo plus thesis is putting or placing under అనేటువంటి అర్థం వస్తుంది. And hence it is extended use as many other meaning including suppositions అనేటువంటిది ఒక వర్డ్. So hypo means tentative or subjective to verification, composition of two or more variables which is to be verified. And thesis means statement about solution of a problem and position of these variables in the specific frame of references. రెండింటిని చూడండి. హైపో అనేటువంటిది ఏంటంటే టెంటేటివ్ ఆర్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అని అన్నాడు. అండ్ కంపోజిషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ విచ్ ఈస్ టు బి వెరిఫైడ్. Composition of two or more variables which is to be verified. So based on this guess, అంటే
పుట్టింగ్ ఆర్ ప్లేసింగ్ అండర్ అనేటువంటి రెండు కాంబినేషన్స్ మనం తీసుకుంటే టెంటేటివ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో యువర్ గెస్సింగ్ ఈజ్ అ టెంటేటివ్, ఇట్స్ నాట్ అ పర్మనెంట్. సో దాన్ని ఏం చేస్తున్నారంటే కంపోజిషన్ ఆఫ్ 2 or more వేరియబుల్స్ విచ్ ఈజ్ టు బి వెరిఫైడ్. సో related with your guess, you are comparing 2 or more or one variable, whatever it may, but you are verifying it. So that is the hypo means. Whereas thesis, what exactly thesis is indicating, you are getting a solution to a particular problem. అంటే నీ రీసెర్చ్ టాపిక్కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్ని మీరు సొల్యూషన్ ఇస్తున్నారు ఇక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని పొజిషన్ ఆఫ్ దీస్ వేరియబుల్స్ ఇన్ ద స్పెసిఫిక్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్సెస్. ఏం వేరియబుల్స్ మీరు ఏవైతే వెరిఫై చేశారో ఆ వేరియబుల్స్ అన్నిటినీ స్పెసిఫిక్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఈ థీసిస్లో పొందుపరుస్తారు. హైపో అనేటువంటిది ఒక టెంటేటివ్ గెస్. యు ఆర్ గెస్సింగ్ ద 2 వేరియబుల్స్ అండ్ యు ఆర్ వెరిఫైయింగ్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో మీరు కరెక్ట్ చేసినటువంటి ఆ ఐటమ్స్ అన్నిటిని, వెరిఫై చేసినటువంటి ఐటమ్స్ అన్నిటినీ ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలి? బికాస్ థీసిస్ అనేటువంటిది యు ఆర్ గివింగ్ ఎ సొల్యూషన్ టు ఎ పర్టికులర్ ప్రాబ్లం. సో రెండింటిని అలా ఇంటర్లింక్ చేసుకోగలగాలి. సో హైపో ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్, హైపో ప్లస్ థిసిస్ అనేటువంటిది. హైపోథిసిస్ అనగా అని అడుగుతాడు. హైపోథిసిస్ పుట్టింగ్ ఆర్ ప్లేసింగ్ అండర్, రైట్? సో హెన్స్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు అస్ హ్యాస్ మెనీ అదర్ మీనింగ్స్ ఇంక్లూడింగ్ సపోజిషన్స్. అంటే మనం ఇచ్చేటువంటి వెనక చేసేటువంటి అన్ని అర్థాలన్నింటినీ కూడా మనం హైపోథిసిస్గా మనం తీసుకోవచ్చు. అండ్ హైపో మీన్స్ అనేటువంటిది ఏంటంటే టెంటేటివ్ ఆర్ సబ్జెక్ట్ వెరిఫికేషన్. ఈ సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఏ విధంగా తీసుకున్నామంటే నువ్వు కనుక్కున్నటువంటి 2 or more వేరియబుల్స్ విచ్ ఈజ్ టు బి వెరిఫైడ్, అండ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ యూ హ్యావ్ టు పుట్ దమ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఫ్రేమ్ ఆఫ్ ఆర్డర్. సో ఎందుకు పెట్టాలి రెఫరెన్సెస్ స్పెసిఫిక్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్సెస్లో అంటే సొల్యూషన్ ఆఫ్ ఏ పర్టికులర్ ప్రాబ్లం అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఆ సొల్యూషన్ ఇవ్వడానికి ఈ హైపోథిసిస్ అనేటువంటిది మీరు ఒక సాధనంగా ఉపయోగిస్తారు. సో అందుకనే రీసెర్చ్లో హైపోథిసిస్ అంటే మీ గెస్ అనేటువంటిది లేకుండా ఏ రీసెర్చ్ కూడా 99.9% వీలు కాదు. సో అది దీని యొక్క మెయిన్ రీజన్. ఓకే. అండ్ ఇంటెలిజెంట్ గెస్ ఇది 2013-14 వరకు ఉన్నటువంటి ఏరియాస్. స్ట్రోవర్డ్ గెస్ మీన్స్ హంచ్ లేదా ఇంటెలిజెంట్ గెస్, టెంటేటివ్ ఆర్ వర్కింగ్ అజంప్షన్. ఇట్ ఇంక్లూడ్ టు బి స్టేటెడ్ ఇన్ 2 forms. సో హైపోథిసిస్ని ఎలా చెప్తామనేటువంటిది చూస్తే, one is a declarative or narrative form, second one is question form. సో ఇండియన్ థీసిసెస్ అన్నీ డిక్లరేటివ్ ఆర్ నరేటివ్ ఫామ్లో ఉంటాయి. సో ఓవర్సీస్ అన్నీ క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటాయి. అండ్ నౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఈజ్ ఆల్సో. సో క్వశ్చన్ ఫామ్లో ఉంటున్నాయి. సో ఐదర్ డిక్లరేటివ్ ఆర్ నరేటివ్ ఫామ్లో ఉంటుంది లేదా క్వశ్చన్ ఫామ్లో ఉంటుంది. సో ఈ ఇంటెలిజెంట్ గెస్ ఆర్ హంచ్ గెస్ ఆర్ స్ట్రోవ్డ్ గెస్ ఆర్ ఇట్స్ అ టెంటేటివ్ ఆర్ వర్కింగ్ అజంప్షన్, ఈ అన్నీ హైపోథిసిస్ ఏదైనా కూడా 2 ఫామ్స్లో ఉంటుంది. అవేమేమంటే డిక్లరేటివ్ ఆర్ నరేటివ్ ఫామ్ లేదా క్వశ్చన్ ఫామ్ అనేటువంటిది ఈ 2 ఫామ్స్లో ఉంటుంది. సో డిక్లరేటివ్ ఫామ్, గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ టుమారో ఇస్ హాలిడే. ఏంటి దాని అర్థం? ఏంటి అర్థం? సో డిక్లరేటివ్, క్వశ్చన్ ఫామ్ రెండింటికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో డిక్లరేటివ్, యూఆర్ డిక్లేరింగ్ దట్ అథ్లెట్స్ ఆర్ మోర్ ఎక్స్ట్రావర్ట్ దాన్ ది నాన్ అథ్లీట్స్ యాజ్ మెజర్డ్ బై ది ఐసెనిక్ పర్సనాలిటీ థియరీ. హెచ్జి ఐసెనిక్ చెప్పినటువంటి పర్సనాలిటీ ఇన్వెంటరీ థియరీలో
అథ్లెట్స్ ఆర్ మోర్ ఎక్స్ట్రావర్ట్ దాన్ ది నాన్ అథ్లెట్స్. సో అక్కడ యాక్చువల్గా ఐసెనిక్ పర్సనాలిటీ థియరీలో ఏముంటుంది, ఎక్స్ట్రావర్ట్ వర్సెస్ ఇంట్రావర్ట్ ఉంటుంది. సో ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే హీ డిక్లేర్డ్ దట్ అథ్లెట్స్ ఆర్ మోర్ ఎక్స్ట్రావర్ట్ దాన్ ది నాన్ అథ్లెట్స్ యాజ్ మెజర్డ్ బై ది ఐసెనిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ థియరీ. సో దే ఆర్ డిక్లేరింగ్. సో ఇలా రాయొచ్చు ఒక ఫార్మేట్లో. ఇంకొక ఫార్మేట్ ఎలా రాయొచ్చారంటే క్వశ్చన్ ఫార్ములా, అంటే ఇక్కడే క్వశ్చన్ అడుగుతాడు, ఆర్ అథ్లెట్స్ మోర్ ఎక్స్ట్రావర్టెడ్ దాన్ ది నాన్ అథ్లెట్స్. అథ్లెట్స్ అనేటువంటి వాళ్ళు మోర్ ఎక్స్ట్రావర్టెడ్గా ఉంటారా నాన్ అథ్లెట్స్ కంటే ఒక క్వశ్చన్ మార్క్ పెడతాడు. అది రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడా. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని మీరు ఐసెనిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ థియరీ ఉన్నటువంటి ఎక్స్ట్రావర్ట్ ఇంట్రోవర్ట్లు ఉన్నటువంటి ఆ థియరీని బేస్ చేసుకొని ఆల్రెడీ ప్రీవియస్ థియరీస్ ఆధారంగా, అంటే థీసిస్ల ఆధారంగా లేదా రివ్యూస్ ఆధారంగా మీరు ఒక అజంప్షన్, మీరు ఒక క్లియర్ గెస్కి వచ్చారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి కంక్లూజన్ ఏముందంటే అథ్లెట్స్ అనేటువంటి వాళ్ళు డెఫినెట్గా నాన్ అథ్లెట్ కంటే కూడా ఎక్స్ట్రావర్ట్గా ఉంటారు అనేటువంటిది మీరు ఒక అజంప్షన్ బేస్డ్ ఆన్ థియరీస్. సో మీరు అలాంటి థియరీస్ మీ దగ్గర దొరకలేదు, లేవు అనుకోండి. అలాంటప్పుడు ఎలా ఇస్తున్నారంటే, సో ఆర్ అథ్లెట్స్ మోర్ ఎక్స్ట్రావర్టెడ్ దాన్ నాన్ అథ్లెట్స్, వాళ్ళు నాన్ అథ్లెట్స్ కంటే ఎక్కువగా ఎక్స్ట్రావర్టెడ్గా ఉన్నారా అని మీరు భావిస్తున్నారా, ఇలా ఒక క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటుంది. సో హైపోథిసిస్ అనేటువంటిది ఎన్ని ఫామ్స్ కలిగి ఉంటుంది అంటే 2 ఫామ్స్ కలిగి ఉంటుంది. ఒకటి డిక్లరేటివ్ ఫామ్, 2 క్వశ్చన్ ఫామ్. సో డిక్లరేటివ్ ఫామ్లో యు ఆర్ డిక్లేరింగ్, యు ఆర్ క్లియర్లీ స్టేటింగ్ దట్ there is a difference. But whereas in question form you are not declaring, again you are posing a question. రెండింటికి అర్థం అది. అండ్ ఇండక్టివ్ హైపోథిసిస్, అనదర్ టైప్. ఇండక్టివ్ హైపోథిసిస్, డిడక్టివ్ హైపోథిసిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండక్టివ్ ఆల్రెడీ మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం, అజర్షన్ అండ్ రీజన్స్కి సంబంధించినటువంటి దాంట్లో. సో ఇండక్టివ్ అనేటువంటిది జనరలైజ్డ్ లేదా జనరలైజేషన్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్. ఇట్స్ ఎ కంప్లీట్ థియరీ. Whereas deductive, so derived from that theory. అజర్షన్ రీజన్లో ఈ 2 సూత్రాలు మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగితే ఒక్క అజర్షన్ రీజన్ కూడా తప్పపోదు. ఇచ్చినటువంటి అజర్షన్ రైటా రాంగ్ అనేటువంటిది ఒకటి. ఆ రైట్ ఆ రాంగ్లోంచి అది ఎంటైర్ థియరీని ఫోకస్ చేస్తుందా, థియరీలో ఒక పార్ట్ను ఫోకస్ చేస్తుందా అనేటువంటిది ఒక అంశం. ఈ డిడక్టివ్ హైపోథిసిస్లో కూడా ఆ థియరీలోంచి ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని డిరైవ్ చేశారా, వేరే థియరీ నుంచి డిరైవ్ చేశారా, తీసుకున్నటువంటి ఆ డిరైవ్ చేసినటువంటి థియరీ ఫుల్గా కంప్లీట్గా ఇంకో థియరీని చెప్తుందా, లేదా ఆ థియరీలో ఒక పార్ట్ మాత్రమే చెప్తుందా, చెప్పినటువంటి ఆ థియరీ కరెక్ట్ స్టేట్మెంట్ అయ్యిందా, ఈ అంశాలు, ఈ 6-7 అంశాలు మీరు పరిగణలోకి తీసుకుంటే ఏ ఒక్క అజర్షన్ రీజన్ కూడా తప్పుపోదు. సో ఇక్కడ ఇండక్టివ్ హైపోథిసిస్ అని అంటే ఉన్నటువంటి హైపోథిసిస్ కంప్లీట్గా ఏ జనరలైజేషన్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్. డిడక్టివ్ అని అంటే ఉన్న దానిలోంచి సగం దాన్ని మనం తీసుకున్నాం, డిరైవ్డ్ ఫ్రమ్ ఏ థియరీ. So again, hypothesis can also be stated as a statistical hypothesis and research hypothesis. One adigadi question. Statistical hypothesis is null hypothesis, chala important, and research hypothesis is similar to alternate hypothesis. Very very important. ఈ రెండింటి మధ్యలో తేడా అడుగుతాడు. స్టాటిస్టికల్ హైపోథిసిస్ ఆల్సో కాల్డ్ అని అడుగుతాడు, లేదా ఆల్టర్నేట్ హైపోథిసిస్ ఆల్సో కాల్డ్ అంటాడు. సో నల్ హైపోథిసిస్ ఈజ్ స్టాటిస్టికల్ హైపోథిసిస్. ఎందుకని నల్ హైపోథిసిస్ స్టాటిస్టికల్ హైపోథిసిస్గా చెప్పాడు? ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. జనరల్గా మనం నల్ అనేటువంటిది ఏం చెప్తాం? A ఈజ్ ఈక్వల్ టు B, there is no difference. సో స్టాటిస్టికల్ అనేటువంటిది నువ్వు చెప్పినప్పుడు దెర్ ఇస్ నో డిఫరెన్స్ అమాంగ్ 2 గ్రూప్స్ అలా చెప్తాం. బట్ వేర్ యాజ్ ఆల్టర్నేట్ హైపోథిసిస్ అంటే రీసెర్చ్ హైపోథిసిస్, నువ్వు ఆల్రెడీ కనుక్కుంటున్నావు, ఇక్కడ రీసెర్చ్ చేసావు దాని మీద, అప్పుడు ఆల్టర్నేట్ హైపోథిసిస్ వస్తుంది. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనంటే నల్ హైపోథిసిస్ స్టాటిస్టిక్స్ మనం ఏం చెప్తున్నాం, ఈ రీసెర్చ్ అనేటువంటిది హైపోథిసిస్ రీసెర్చ్ హైపోథిసిస్ అనేటువంటిది స్టాటిస్టికల్ టెక్నిక్
స్టాటిస్టికల్ టెక్నిక్ని యూజ్ చేసి అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్లో చెప్తున్నాం రీసెర్చ్ హైపోథీసిస్. బట్ వేరే స్టాటిస్టికల్ హైపోథీసిస్ అనేటువంటిది ఎక్కడ నల్ హైపోథీసిస్ అని అంటే జస్ట్ అజంప్షన్ మనం చేసేటప్పుడే ఈ నల్ హైపోథీసిస్ మోడ్లో చెప్తున్నాం. దేర్ మే బీ ఏ డిఫరెన్స్, దేర్ మే నాట్ బీ ఏ డిఫరెన్స్. మీరు ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఆ డిఫరెన్షియేషన్ స్టాటిస్టికల్ హైపోథీసిస్ అనేటువంటిది అక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నల్ స్టాటిస్టికల్ అంటే there is no difference, A is equal to B. సో ఆల్టర్నేట్ అనేవంటి దేర్ మే బీ ఏ డిఫరెన్స్ ఆర్ దేర్ మే నాట్ బీ ఏ డిఫరెన్స్ అనేటువంటి ఒకటైతే దేర్ మే బీ ఏ డిఫరెన్స్ అనేది ఆల్టర్నేట్లో వస్తుంది. సో నల్ హైపోథీసిస్ ఎప్పుడు ఎలా చూపిస్తున్నాం? హెచ్ నాట్గా చెప్తాం. H0 అంటాం, HO అంటాం, H నాట్ అంటాం. దీన్ని నల్ హైపోథీసిస్ అని అంటాం. సో ఆల్టర్నేట్ హైపోథీసిస్ ఏంటి? HAలో సూచిస్తాం ఆల్టర్నేట్ హైపోథీసిస్. సో రీసెర్చ్ ఆల్టర్నేట్, స్టాటిస్టికల్ నల్, స్టాటిస్టికల్ నల్, రీసెర్చ్ ఆల్టర్నేట్. And what is hypothesis? A hypothesis is an assumption that is made based on some evidences. First point. Second point, this is the initial point of any investigation that translates the research question into predictions. Here your word predictions. బాగా గుర్తుపెట్టుకోండి. First point, a hypothesis is an assumption that is made based on some evidences. స్టేట్మెంట్స్లో ఇస్తూ ఉంటాడు ఒక్కోసారి హైపోథిసిస్. మనం మొన్న చెప్పాం హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అనేటువంటిది ఇస్తాడు. సో అలాంటి స్టేట్మెంట్స్లో ఒకటి ఫస్ట్ ఆప్షన్, హైపోథిసిస్ అండ్ అజంప్షన్ దట్ ఈస్ మేడ్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎవిడెన్సెస్. సెకండ్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ద ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ఎనీ ఇన్వెస్టిగేషన్. థర్డ్ పాయింట్, it includes components like variables, population and the relation between the variables. So ఇలా ఇవ్వకుండా it includes relation between the variables. Fourth, research hypothesis is a hypothesis that is used to test the relationship between two or more variables, or a research hypothesis is also called null hypothesis అని అంటాడు. ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్లో 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అయితే రీసెర్చ్ హైపోథీసిస్ నల్ హైపోథీసిస్ కాదు. ఏమవుతుంది అది? నల్ హైపోథీసిస్. రీసెర్చ్ హైపోథీసిస్ అనేటువంటిది ఆల్టర్నేట్ హైపోథీసిస్ అయ్యి ఉండాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అంటే ఇలా జనరలైజ్డ్గా ఉన్నటువంటి పాయింట్స్ని స్టేట్మెంటెడ్ బేసిస్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో అసలు హైపోథీసిస్ అంటే ఏంటి అని అంటే మనం గెస్ అనే ఏదైతే అనుకున్నామో ఆ గెస్ కూడా లేదా ఆ అజంప్షన్ కూడా ఆ ష్రోవ్డ్ గెస్, ఆ టెంటేటివ్, టెస్టబుల్, ఎనీథింగ్. సో ఆ అజంప్షన్ ఎలా చేస్తున్నావు, నువ్వు ఎలా గెస్ చేస్తున్నావు అంటే బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, ఎంపారికల్. Second point, this is the initial point of any investigation. Which of the following is initial point of investigation అని అడుగుతాడు. In research, investigation of the research అని అడిగితే that is hypothesis. So initial point of any investigation that translates the research questions into predictions. So each and every research question may be ట్రాన్స్లేట్స్ టు ప్రిడిక్షన్స్. అంటే మీ ఒక ఊహాగానాల కింద అవి వెళుతున్నాయి, ప్రిడిక్షన్గా చెప్తున్నాం. ఇట్ ఇంక్లూడ్స్ కాంపోనెంట్స్ లైక్ వేరియబుల్స్, పాపులేషన్స్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్. సో ఉన్నటువంటి వేరియబుల్స్ని బేస్ చేసుకొని ఈ కాంపోనెంట్స్ గురించి చెప్తున్నాను. అంటే వేరియబుల్స్ గురించి చెప్పొచ్చు, పాపులేషన్ గురించి చెప్పొచ్చు, లేదా రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్ గురించి కూడా ఈ హైపోథీసిస్ అనేటువంటిది చెప్పొచ్చు. ఫస్ట్ ఏమో యూఆర్ మేకింగ్ ది hypothesis based on the previous evidences, previous area of study, and ఒక ప్రైమరీ పాయింట్ని, ఒక ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని బేస్ చేసుకొని మీరు ఒక క్వశ్చన్ని గెస్ చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్, అది ఇన్ బిట్వీన్ ద వేరియబుల్స్లో ఉండేటువంటి డిఫరెన్షియేషన్స్ని కానీ వేరియబుల్ లేదా పాపులేషన్స్ని కానీ అక్కడ చెప్పడానికి, గెస్ చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడైనా గెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, రీసెర్చ్ హైపోథిసిస్
రీసెర్చ్ హైపోథిసిస్, దీని ఏమంటున్నాం, ఆల్టర్నేట్ హైపోథిసిస్ అని అంటున్నాం. ఈజ్ ఏ హైపోథిసిస్ దట్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more వేరియబుల్స్. అది 2 చేయొచ్చు లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ని కూడా అది గెస్ చేయొచ్చు. 2 or more, 1 దాన్ని కూడా గెస్ చేయొచ్చు. అంటే ఒక ఇండిపెండెంట్ ఒక డిపెండెంట్ కింద తీసుకుని ఉంటాడు. ఇక్కడ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఒక డిపెండెంట్ వేరియబుల్ కింద తీసుకుని ఉంటాడు. సో ఇలా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టైప్స్ ఆఫ్ హైపోథిసిస్. టైప్స్ ఆఫ్ హైపోథిసిస్: a simple hypothesis, complex hypothesis, null hypothesis, alternate hypothesis, directional hypothesis, non-directional hypothesis, associative and causal hypothesis, empirical hypothesis అంటే వర్కింగ్ హైపోథిసిస్ అని అంటాం. విన్నారవి? సో సింపుల్, కాంప్లెక్స్, నల్, ఆల్టర్నేట్, డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్, అసోసియేటివ్, కాజల్ అండ్ ఎంపెరికల్ హైపోథిసిస్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైపోథిసిస్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి అర్థాలు ఉంటాయి. సో హైపోథిసిస్ మీరు అనుకున్నట్టుగా ఏదైతే గెస్ అన్నారో, ఏదైతే అజంప్షన్ అన్నారో, ఏదైతే ప్రిడిక్షన్ అన్నారో, ఏదైతే టెస్టబుల్ సొల్యూషన్ అన్నారో, టెస్టబుల్ అజంప్షన్ అన్నారో, వాటన్నిటినీ డిఫరెన్షియేషన్స్ ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. సో సింపుల్ హైపోథిసిస్, కాంప్లెక్స్, నల్, ఆల్టర్నేట్, డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్, అసోసియేటివ్, కాజువల్, ఎంపారికల్ ఆర్ వర్కింగ్ హైపోథిసిస్. సో సింపుల్ హైపోథిసిస్, it shows a relationship between one dependent variable and a single independent variable. So one independent variable, one dependent variable. What exactly independent variable shows? Independent variable ante, so no correlation, no relation with another variable. అంటే ఆ టెస్ట్ సిరీస్లో ఒక ఇండిపెండెంట్ వేరియబుల్కి ఇంకొక ఇండిపెండెంట్ వేరియబుల్కి ఎలాంటి సంబంధం ఉండదు. దాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటాం. డిపెండెంట్ లేదా నాన్ ఇండిపెండెంట్ అనేటువంటి వర్డ్ వాడుతూ ఉంటాడు. సో దెర్ ఈస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండిపెండెంట్ వర్సెస్ డిపెండెంట్. అది దాని ఇండిపెండెంట్ మీద ఆధారపడి పనిచేసేదే డిపెండెంట్ వేరియబుల్ అంటాడు. లేదా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నాన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అని కూడా వాడుతూ ఉంటాడు. సో ఇక్కడ it shows a simple relationship between one dependent variable and a single independent variable. అంతే సింపుల్ హైపోథిసిస్. సింపుల్గా ఉంటుంది. వన్ ఇండిపెండెంట్ వర్సెస్ వన్ డిపెండెంట్. ఇఫ్ యూ ఈట్ మోర్ వెజిటబుల్స్ యూ విల్ లాస్ వెయిట్ ఫాస్టర్. If you eat more vegetables, you will lose weight faster. Here, eating more vegetable is an independent variable, while losing weight is the dependent variable. ఎందుకని? ఎలా? ఎక్కువ తింటే మరి లావు అవ్వాలి కదా. సో ఈటింగ్ మోర్ వెజిటబుల్స్, ఇక్కడ నేను అడుగుతున్న పాయింట్ అంటే ఎక్కువ తింటే సన్నగా అవుతారా, లావు అవ్వాలి కదా అంటున్నా. వెజిటబుల్సా? ఓకే. సో ఈటింగ్ మోర్ వెజిటబుల్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఎందుకనంటే సో మనం తినేటువంటి ఈ వెజిటబుల్స్ ద్వారా వెయిట్ అనేటువంటిది లాస్ అవుతాము. సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏముంది? ఎప్పుడైనా ఇండిపెండెంట్ వేరియబుల్ ఏ వేరియబుల్ అవ్వాలి? మ్యానిపులేటెడా మెజరబులా? సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు కూడా మ్యానిపులేటెడ్ అవుతుంది. డిపెండెంట్ వేరియబుల్ ఏమవుతుంది? మెజరబుల్ అవుతుంది. సో వెజిటబుల్ అనేటువంటిది ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. వెయిట్ రిడక్షన్ అనేటువంటిది
మెజరబుల్లో ఉంటుంది. సో అది డిఫరెన్షియేషన్స్. సో వన్ ఇండిపెండెంట్, వన్ డిపెండెంట్ వేరియబుల్. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క ఇంపాక్ట్ని బేస్ చేసుకొని డిపెండెంట్ వేరియబుల్లో వచ్చేటువంటి మార్పుల్ని సింపుల్గా, అంటే 1 వర్సెస్ 1 చెప్తే అది సింపుల్, 1 IV వర్సెస్ 1 DV. కాంప్లెక్స్ అంటే అదేమో సరళంగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది. So it shows the relationship between 2 or more dependent variables and 2 or more independent variables. IV DV 1 ఉంటే సింపుల్ హైపోథిసిస్. అదే కాంప్లెక్స్ హైపోథిసిస్ అయితే ఇవి రెండు ఉండాలి, ఇవి రెండు ఉండాలి. So it shows the relationship between 2 or more dependent variables and 2 or more independent variables. So eating more vegetables and fruits, ikkada 1 and 2, leads to weight loss, glowing skin, and reduces the risk of many diseases such as heart diseases. అక్కడ ఏం చెప్పాం, జస్ట్ ఓన్లీ ఈటింగ్ మోర్ వెజిటబుల్స్ మే రెడ్యూస్ ది వెయిట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈటింగ్ వెజిటబుల్స్ 1 అండ్ ఈటింగ్ ఫ్రూట్స్ 2, ఆ రెండు ఏమవ్వాలి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవ్వాలి. దాని ద్వారా ఫస్ట్ డిపెండెంట్ వేరియబుల్ ఏమవుతుంది, నీ యొక్క వెయిట్ అనేటువంటిది లాస్ అవుతుంది, దాంతోపాటుగా నీ యొక్క స్కిన్ అనేటువంటిది గ్లో వస్తుంది, దాంతోపాటుగా ఇంకా హార్ట్ డిసీజెస్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అంటే 2 or మోర్ని మనం చెప్పేటప్పుడు ఈ కాంప్లెక్స్ హైపోథిసిస్ అనేటువంటి దాన్ని మనం చెప్పచ్చు. ఓకే, నల్ హైపోథిసిస్, దీన్ని ఏమన్నాం, స్టాటిస్టికల్ హైపోథిసిస్ H0 అన్నాం. దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ అమాంగ్ ద గ్రూప్స్ బీయింగ్ కంపేర్డ్ ఆర్ ద ట్రీట్మెంట్స్. సో వెన్ యూ ఆర్ కంపేరింగ్ విత్ ద గ్రూప్స్ ఆర్ ట్రీట్మెంట్స్, you didn't find any kind of difference, so that is called null hypothesis. There is no difference between A is equal to B, there is no difference, right? So when null hypothesis is rejected, the alternate hypothesis is established. So ikkada, so null hypothesis enti anante application of biofertilizers do not increase plant growth. Ikkada అప్లికేషన్ ఆఫ్ బయోఫర్టిలైజర్స్, సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ బయోఫర్టిలైజర్స్ వాడటం వలన ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. బట్ ఇక్కడ నల్ హైపోథిసిస్ని బేస్ చేసుకొని మనం రాయాలి అని అనుకుంటే, సో మీరు ఏమనుకున్నారనంటే నల్ హైపోథిసిస్ బయోఫర్టిలైజర్స్ వాడటం వలన మీరు మొక్కల్లో గ్రోత్ ఉంటుంది అని అనుకున్నారు. దేర్ మే బీ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వెన్ వీఆర్ యూజింగ్ ద బయోఫర్టిలైజర్స్ ఆఫ్ ది ప్లాంట్ గ్రోత్ అని అనుకోండి. సో మీరు రీసెర్చ్ చేశారు, దాని మీద యూ వోంట్ గెట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్. సో మీరు అనుకున్నటువంటి గ్రోత్ అక్కడ 0.05కి క్రిటికల్ ఫ్యాక్టర్ వాల్యూ రాలేదు. దెన్ మీరు చేసిన రీసెర్చ్ తప్ప కాదు. దాన్ని ఎలా తీసుకోవాలనంటే, యూ స్టేటెడ్ ఇన్ యువర్ హైపోథిసిస్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ అని మీరు చెప్పారు. ఇక్కడ ఎలా తీసుకుంటున్నాం, ఇచ్చినటువంటి నీ నల్ హైపోథిసిస్ మీరు ఏదైతే ఇచ్చారో అది రిజెక్ట్ అవుతుంది, కాబట్టి ఆల్టర్నేట్ హైపోథిసిస్ ఎస్టాబ్లిష్ అవుతుందని రాసుకోవాలి. మీరు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అది తప్పు అయింది, సో దాని ప్లేస్లో ఆల్టర్నేట్ హైపోథిసిస్. ఇక్కడ ఎలా తీసుకోవాలనంటే, ఇక్కడ మీరు డిఫరెన్సెస్ లేదు అని చెప్పారు, బట్ యూ ఫైండ్ సమ్ డిఫరెంట్.
అక్కడ ఒక రకంగా చెప్తున్నాం, ఇక్కడ ఒక రకంగా చెప్తున్నాం. ఏది చెప్పినా మీరు చెప్పింది హైపోథీసిస్లో డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి అని అంటే, రాలేదు అని అంటే ఒక రకంగా, లేవు అని అంటే ఒక రకంగా రాసుకోవాలి. సో నల్ హైపోథీసిస్ గురించి మాట్లాడితే, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ అమాంగ్ ద గ్రూప్స్ బీయింగ్ కంపేర్డ్ ఆర్ ట్రీట్మెంట్స్. ఎప్పుడైతే ఆ డిఫరెన్షియేషన్స్ ఒకవేళ వస్తే, మీరు అనుకున్నటువంటి హైపోథీసిస్ గెస్ తప్పైతే, అప్పుడు ఆల్టర్నేట్ హైపోథీసిస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎలా అవుతుంది అనేటువంటి చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ ఇంక్రీజ్ ప్లాంట్ గ్రోత్. మీరేమో ఎలాంటి గ్రోత్ ఉండదు అనుకున్నారు, ఇదేమో గ్రోత్ వచ్చింది. నల్ హైపోథీసిస్, మీరు ఇచ్చినటువంటి హైపోథీసిస్లో బై అప్లికేషన్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ మే నాట్ ఇంక్రీజ్ ద ప్లాంట్ గ్రోత్, అది మీ స్టేట్మెంట్, మీ గెస్. బట్ బయో ఫర్టిలైజర్స్ వాడటం వల్ల గ్రోత్ అనేటువంటిది పెరిగింది, మొక్క గ్రోత్ పెరుగుదల పెరిగింది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమంటారు? సో ద ఆల్టర్నేట్ హైపోథీసిస్ ఈజ్ ఎ హైపోథీసిస్ విచ్ రీసెర్చర్ ట్రైస్ టు ప్రూవ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో స్టేట్మెంట్స్లో ఇవి ఎక్కువగా అడుగుతున్నాడు. ద నల్ హైపోథీసిస్ ఈజ్ అ హైపోథీసిస్ విచ్ ద రీసెర్చర్ ట్రైస్ టు డిస్ప్రూవ్ ఆర్ నల్లిఫై. డిస్ప్రూవ్ ఆర్ నల్లిఫై, ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ దాంట్లో ఆల్టర్నేట్ హైపోథీసిస్లేమో రీసెర్చర్ వాంట్స్ టు ట్రైస్ టు ప్రూవ్, ఇక్కడ ఉన్నటువంటిది ఉన్నదాన్ని డిస్ప్రూవ్ ఆర్ నల్లిఫై చేస్తున్నాడు. ఈ రెండు అంశాల మీద చాలా ఫోకస్డ్గా ఉండాలి. నల్ హైపోథీసిస్ అనేటువంటిది రీసెర్చర్ ట్రైస్ టు డిస్ప్రూవ్ ఆర్ నల్లిఫై, వేరాస్ ఇన్ ద ఆల్టర్నేట్ హైపోథీసిస్ ఈజ్ అ హైపోథీసిస్ విచ్ ద రీసెర్చర్ ట్రైస్ టు ప్రూవ్ చేయడం కోసం ఆల్టర్నేట్ హైపోథీసిస్ అనేటువంటిది ఉంటుంది. ఆల్టర్నేట్ హైపోథీసిస్ లేదా రీసెర్చ్ హైపోథీసిస్ అనేటువంటి, దెర్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్ ఆఫ్ ద స్టడీ అండ్ ద రిజల్ట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ టు ద రీసెర్చ్ టాపిక్. మేబీ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అటెండెన్స్ అండ్ స్టూడెంట్ రిజల్ట్. ఉంటుందా? Relationship between variables of the study and the results are significant to the relationship, research topic. Alternate dantlo null hypothesis, there is no difference. Alternate hypothesis, there is a difference. A is equal to B ante null hypothesis. A may not be equals to B anante A is greater than B ante A is less than B anante దీన్ని కూడా వన్ టైల్డ్ హైపోథిసిస్, ఇది కూడా వన్ టైల్డ్ హైపోథిసిస్ అని అంటాడు. ఎక్కడైతే నో కంపారిజన్ ఉంటుందో టూ టైల్డ్ హైపోథిసిస్ వస్తుంది అక్కడ. చెప్తాను, అది కూడా చెప్తాను. So there is a relationship between student attendance and student result. There is a relationship between student attendance and student relationship. Employee salary versus employee's performance. Employee services versus customer satisfaction. So ఒకదాంతో ఒకటి ఇంటర్ రిలేషన్ ఉంటుంది. May not be equals to. సో ఒకవేళ ఎంప్లాయీ శాలరీ తక్కువగా ఉంది, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ బాగుంటుందా తగ్గుతుందా? ఎంప్లాయీ సర్వీసెస్ చండాలంగా ఉన్నాయి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? స్టూడెంట్ అటెండెన్స్ తక్కువగా ఉంది, రిజల్ట్ బాగుంటుందా? So there is a relationship between student attendance and student result, whatever it may be. So there is a relationship between variables of the study and that results are significant to the research topic. అందుకనే A నాట్ ఈక్వల్స్ టు B. అది ఏ విధమైనటువంటిది మొత్తానికైతే ఈక్వల్ కాదు. అది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా డిపెండ్స్ అపాన్ అవర్ ఏరియా ఆఫ్ రీసెర్చ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు B. Okay, clear? An alternate hypothesis, there is a difference between
ఇంకొక ఎగ్జాంపుల్, దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రూప్స్ బీయింగ్ కంపేర్డ్, అంటే డిపెండెంట్ వేరియబుల్ వర్సెస్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇక్కడ కూడా దిస్ టైప్ ఆఫ్ హైపోథిసిస్ అజ్యూమ్స్ దట్ దేర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్, అంటే డిపెండెంట్ వేరియబుల్ వర్సెస్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఇక్కడ దీన్ని ఎలా చూపిస్తారు అని అడుగుతాడు. H1 అని కూడా అనొచ్చు, లేదా HA అని కూడా చెప్పొచ్చు. అండ్ నాన్ డైరెక్షనల్ హైపోథిసిస్, non-directional. So non-directional, it is used when there is no theory involved. When there is no theory involved, ఇక్కడ ఇది రాసుకోండి, అది పాతది ఇది కొత్తది ఈరోజే చేసా, ఎందుకంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో డైరెక్షనల్ హైపోథిసిస్ అంటే దీని ఇంతకుముందు వన్ టైల్డ్ అని చెప్పాను కదా, దీన్నే వన్ టైల్డ్ హైపోథిసిస్ అని అంటాము. నాన్ డైరెక్షనల్ హైపోథిసిస్ అనేటువంటిది టూ టైల్డ్ హైపోథిసిస్ అని అంటాం. సో డైరెక్షనల్ అని అంటే డైరెక్షన్ అంటే మీరు ఏం చెప్పాలి, ఐదర్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్, ఏదో ఒకటి ఉంటుంది అక్కడ, ఏదో ఒక గమ్యం వైపు అది వెళ్ళాలి. సో ఏ హైపోథిసిస్ దట్ ఈస్ బిల్ట్ అపాన్ ఏ సర్టన్ డైరెక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అండ్ కన్స్ట్రక్టెడ్ అపాన్ అన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థియరీ ఈజ్ కాల్డ్ డైరెక్షనల్ హైపోథిసిస్. అంటే ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ డెవలప్స్ ఎ న్యూ డ్రగ్ ఫర్ ఎ పెయిన్ రిలీఫ్ అండ్ ఎక్స్పెక్ట్స్ ఇట్ టు బీ మోర్ ఎఫెక్టివ్ దాన్ ది కరెంట్ లీడింగ్ పెయిన్ కిల్లర్. సో వాళ్ళు ఒక డ్రగ్ తీసుకున్నారు, దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఆ డ్రగ్ ఇప్పుడు పనిచేస్తున్నట్టు మార్కెట్లో ఉన్నదానికంటే ఇంకొంచెం బాగా పనిచేస్తుంది అనేటువంటిది వాళ్ళు ఒక డైరెక్షన్ని క్రియేట్ చేస్తున్నారు. దే మైట్ ఫార్ములేట్ ఏ డైరెక్షనల్ హైపోథిసిస్ లైక్ దిస్: ద న్యూ డ్రగ్ విల్ రిజల్ట్ ఇన్ ఏ గ్రేటర్ రిడక్షన్ ఇన్ పెయిన్ ఇంటెన్సిటీ కంపేర్డ్ టు ది కరెంట్ లీడింగ్ పెయిన్ కిల్లర్. దే ఆర్ గివింగ్ సమ్ డైరెక్షన్. సో దీనికంటే అది ఇంకా బాగా పని చేయబోతుంది అని ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు, అందుకనే దాన్ని వన్ టైల్డ్. సో అలా అనుకోవచ్చు. అంటే ఎందుకు వన్ టైల్డ్ అన్నాడు, ఇది వాళ్ళ అజంప్షన్, ఒక డైరెక్షనల్ వేలో వాళ్ళ అజంప్షన్. వాళ్ళు వాడినటువంటి ఆ ఫార్మాస్యూటికల్ కంపోజిషన్, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రిలాక్సిల్ కానీ ఓలిన్ కానీ ఇవి ఏది బాగుంటుందంటే దానికంటే మూడో ప్రోడక్ట్ ఏదైనా బాగా వచ్చిండొచ్చు, అది వాళ్ళ అజంప్షన్. ఇట్ మే బీ రైట్ ఆర్ రాంగ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అందుకనే గ్రేటర్ దానా లెస్ దానా, గ్రేటర్ దాన్ రైట్ సైడ్, లెస్ దాన్ నెగిటివ్ సైడ్. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్లో లెఫ్ట్ సైడ్కి వస్తుంది, నెగిటివ్లోకి వెళ్తుంది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్. సో అలానే ఒక న్యూ డ్రగ్, ఈ వన్ టైల్డ్ హైపోథిసిస్ లేదా ఈ డైరెక్షనల్ హైపోథిసిస్ ఆల్వేస్ లీడ్స్ టు వన్ డైరెక్షన్, ఏదో ఒక డైరెక్షన్లో అది తీసుకెళ్తుంది. ఇదే నాన్ డైరెక్షనల్, ఇక్కడే మీకు ఆన్సర్ ఉంది. నాన్ డైరెక్షనల్, దెర్ ఇస్ నో డైరెక్షన్. You are just simply a hypothesis that one experimental group with difference, another without specifications of the expected direction, the differences. So there is no difference అనేటువంటి వర్డ్ వాడుతుంటాడు. Except any expected any differentiations from the researcher area. అలాంటి సందర్భాలలో డెఫినెట్గా వన్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ విల్ డిఫర్ ఫ్రమ్ అనదర్ వితౌట్ స్పెసిఫికేషన్. అది ఎక్కడ ఒకదానితో ఒకటి ఈక్వల్గా ఉండదు, డిఫర్ ఫ్రమ్ అనదర్. సో ది స్పెసిఫికేషన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ డైరెక్షన్ ఆఫ్ ద డిఫరెన్స్. సో ఒకదానితో ఒకటి సంబంధం, రెండు ఈక్వల్గా ఉంటాయని చెప్పొచ్చు, ఎలాంటి డిఫరెన్షియేషన్స్ లేకుండా ఉంటాయని చెప్పొచ్చు. సో దీన్ని టూ టైల్డ్ హైపోథిసిస్ అన్నట్టు. నాన్ డైరెక్షనల్, దేర్ మే బీ ఆర్ దేర్ మే నాట్ బీ అనేటువంటి వర్డ్స్ వాడుతుంటాడు. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. సో ఏరోబిక్ ట్రైనింగ్ విల్ రెడ్యూస్ టోటల్ కొలెస్ట్రాల్ అన్నాడు అనుకోండి, దిస్ ఈజ్ డైరెక్షనల్. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంక్రీజెస్ స్పీడ్, డైరెక్షనల్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మే బీ ఇంక్రీజ్డ్ స్పీడ్, మే బీ నాన్ డైరెక్షనల్.
సో మీరు ఒక గమ్యాన్ని నిర్దేశించి చెప్పినప్పుడు అది ఒక డైరెక్షన్, సర్టెన్ డైరెక్షనల్లో ఉంటే దట్ ఈస్ డైరెక్షనల్ హైపోథీసిస్. సో డైరెక్షనల్ హైపోథీసిస్ మేబీ పాజిటివ్ ఉండొచ్చు, మేబీ నెగిటివ్ ఉండొచ్చు. ఎప్పుడు వన్ టైల్డ్ హైపోథీసిస్ అని అంటాం. సో నాన్ డైరెక్షనల్ అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ విల్ డిఫర్ ఫ్రమ్ అనదర్ వితౌట్ స్పెసిఫికేషన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ డైరెక్షన్ ఆఫ్ ది డిఫరెన్సెస్. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ డైరెక్షన్స్లో అది ఉండకపోవచ్చు. అలాంటివన్నీ కూడా నాన్ డైరెక్షనల్ హైపోథీసిస్. ఈ నాన్ డైరెక్షనల్ హైపోథీసిస్ని టూ టైల్డ్ హైపోథీసిస్ అని అంటాం. అండ్ అసోసియేటివ్ హైపోథీసిస్. అసోసియేటివ్ అని అంటే ఐఎమ్ క్లోజ్ అసోసియేట్ టు శివ, ఐఎమ్ క్లోజ్ అసోసియేట్ టు సమ్వన్, ఇలా మాట్లాడుతాం. ఎందుకని? వాళ్ళతో మనకి సత్సంబంధాలు ఉంటాయి. సో అసోసియేటివ్ హైపోథీసిస్ అక్కర్స్ వెన్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ వన్ వేరియబుల్ రిజల్టింగ్ ఇన్ ఏ చేంజ్ ఇన్ అదర్ వేరియబుల్. సో ఒక వేరియబుల్ని మనం మార్చినప్పుడు ఆ వేరియబుల్ అనుగుణంగా ఇంకొక వేరియబుల్లో కూడా మార్పు వస్తే an associative hypothesis in sports suggests that there is a relationship or association between two or more variables implying causation. అంటే ఒక కారణం లేకుండా, ఇట్ మీన్స్ దట్ చేంజెస్ ఇన్ వన్ వేరియబుల్ ఆర్ రిలేటెడ్ టు చేంజెస్ ఇన్ అనదర్, బట్ ఇట్ డస్ నాట్ స్పెసిఫై విచ్ వేరియబుల్ ఈజ్ కాజింగ్. సో ఒక వేరియబుల్కి ఇంకొక వేరియబుల్కి మధ్యలో ఉన్నటువంటి తేడాలకి ఏది ప్రత్యక్షంగా కారణమైందో చెప్పలేదు ఇక్కడ. You will find that there is a change, but ఏ డైరెక్షన్లో అది చేంజ్ వచ్చింది అనేది మనం చెప్పలేము. అది అసోసియేటివ్ హైపోథీసిస్ అని అంటాం. అంటే పర్ఫార్మెన్స్ అండ్ ప్రాక్టీస్ టైం అనుకోండి. దెర్ ఈజ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ the amount of practice time devoted to a particular sport and to an athlete's performance level. So athletes who practice more will tend to have better performance. So practice timing ki వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్కి డెఫినెట్గా రిలేషన్ ఉంటుంది. ఎంత టైం ప్రాక్టీస్ చేయడం వల్ల నీ పర్ఫార్మెన్స్ పెరిగింది అనేది చెప్పలేము ఇక్కడ, బట్ దెర్ ఈజ్ ఏ అసోసియేషన్. సో ప్రాక్టీస్ ఆఫ్ టైం వర్సెస్ పర్ఫార్మెన్సెస్, న్యూట్రిషనల్ లెవెల్ వర్సెస్ పర్ఫార్మెన్సెస్, హైడ్రేషన్ లెవెల్ వర్సెస్ పర్ఫార్మెన్సెస్, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఇవన్నీ వీ కెనాట్ జడ్జ్ ఇమీడియట్ ప్రాసెస్. సో అలాంటి సందర్భాలన్నింటినీ కూడా అసోసియేటివ్ హైపోథీసిస్గా చెప్తూ ఉంటాడు. ఒకదానికి లింక్ ఉంది, కానీ ఎంత మోతాదులో ఉంది, దీనివల్ల అది జరిగిందని చెప్పగలుగుతామా? టేక్ అన్ ఎగ్జాంపుల్, ఫిజికల్ పర్ఫార్మెన్స్, అంటే ఫిజికల్ ట్రైనింగ్ అనేటువంటి జరుగుతుంది, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయింది. సో ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్ వల్లనే పెరిగిందా? న్యూట్రిషన్ లేదా? సో రీజన్ తెలియదు మనకి. లేదు, టైం, డైలీ 3 hours ప్రాక్టీస్ చేస్తున్నాడు, మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours. సో కేవలం ఈ 3 hours వల్లనే పర్ఫార్మెన్స్ పెరిగిందా? సో ఇన్ బిట్వీన్ ఈ 3 hours నుంచి, అంటే 6 to 9 and 4 to 7, సో 6 to 9, 4 to 7 జరిగినటువంటి మధ్యలో జరిగిన టైం ఏం జరగాలి? మేబీ సఫిషియంట్ స్లీప్ ఆర్ రెస్ట్ కావాలి, లేదా రిలాక్సేషన్ కావాలి, సఫిషియంట్ న్యూట్రిషన్ కావాలి, రైట్, సఫిషియంట్ హైడ్రేషన్ కావాలి. ఇన్ని పరోక్షంగా కారణాలు అయితే అప్పుడు మాత్రమే పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ జరుగుతుంది. అండ్ వీటితో పాటుగా ఇంజరీ మేనేజ్మెంట్ కూడా కావాలి. సో ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్, అసోసియేట్ అయ్యి ఉంటాయి. అందుకనే సో ఆ టైం, ఇట్ మీన్స్ దట్ చేంజెస్ ఇన్ వన్ వేరియబుల్ ఆర్ రిలేటెడ్ టు చేంజెస్ ఇన్ అనదర్, బట్ ఇట్ డస్ నాట్ స్పెసిఫై విచ్ వేరియబుల్ ఈజ్ కాజింగ్ ద చేంజెస్. సో మనం ఒక వేరియబుల్ని చేంజ్ చేస్తున్నాం, రిలేటెడ్గా ఇంకొక వేరియబుల్ కూడా చేంజ్ అవుతుంది, కానీ ఏ వేరియబుల్ వల్ల చేంజెస్ వచ్చినాయో ఆ కారణం ఏంటో మనం చెప్పలేము. అవన్నీ అసోసియేటివ్ హైపోథీసిస్లో చెప్తూ ఉంటారు. Aerobic training reduced total cholesterol. Only aerobic training చేసిందా? Maybe reduced his diet. Maybe he reduced his diet. అది కూడా టోటల్ కొలెస్ట్రాల్ తగ్గడానికి ఒక రీజన్ అవ్వచ్చు.
సో ఇలా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది. అంటే ఒక వేరియబుల్లో చేంజ్ చేయటం వల్ల ఇంకొక వేరియబుల్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. బట్ ఆ వేరియబుల్ చేంజ్ అవ్వడానికి గల కారణం ఏంటి, కాజిటివ్ ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ చెప్పలేం. అది అసోసియేటివ్ హైపోథిసిస్. ఒకదాంట్లో ఒకటి సమ్మిళితమై ఉంటుంది కాబట్టి దాన్ని మనం అసోసియేటివ్, అనుబంధంగా ఉండేటువంటి హైపోథిసిస్గా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈస్ కాజల్ హైపోథిసిస్. So a causal hypothesis in sports suggests that changes in one variable directly cause changes. సో ఇక్కడ డైరెక్షన్ అక్కడ లేదు, ఇక్కడ దేనివల్ల మార్పు చెందుతుంది. ఇట్ ఇంప్లైస్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఓన్లీ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ మాత్రమే చెప్తుంది. అంటే దానికి కారణమైనటువంటి హైపోథిసిస్ ఏది, నువ్వు అనుకున్నటువంటి హైపోథిసిస్లో మార్పు ఎందుకు వచ్చిందని చెప్తుంది. డైరెక్ట్గా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ని డైరెక్ట్గా చెప్పేది ఏది అని అడగొచ్చు. సో కాజల్ హైపోథిసిస్. సో హైడ్రేషన్ అండ్ పర్ఫార్మెన్సెస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్సెస్ స్పీడ్ ఇంప్రూవ్మెంట్. So implementing a strength training program for sprinters will cause an increase in their speed. So strength training directly enhances the athlete's speed. అంటే దాన్ని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడం. మరి ఇక్కడ కూడా ఓన్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్గా అనే క్వశ్చన్ వస్తే మళ్ళీ అసోసియేటివ్లోకి వెళ్తుంది. ఏ ట్రైనింగ్ అనేటువంటిది మనకు తెలియదు అట్లా. ఓకే, సో ఒక డైరెక్ట్గా కాజ్ చేంజెస్ ఇన్ అనదర్ అనేటువంటి వర్డ్ వచ్చి వన్ వేరియబుల్ డైరెక్ట్లీ కాజ్ చేంజెస్, ఒక వేరియబుల్ అనేటువంటిది డైరెక్ట్గా కారణమైంది అనుకోండి, చేంజెస్కి కారణమైతే అది కాజల్ హైపోథిసిస్. కాజల్ అంటే నథింగ్ బట్ కారణభూతమైన అలా వస్తుంది అర్థం. ఓకే, ఎంపెరికల్ హైపోథిసిస్, వర్కింగ్ హైపోథిసిస్ ఏంటి, బేస్డ్ ఆన్ సమ్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటుందో వాటన్నిటినీ ఎంపెరికల్ హైపోథిసిస్ అని అంటాం. వర్కింగ్ హైపోథిసిస్ ఇది అడిగాడు మొన్న గురుకులాలకు, వర్కింగ్ హైపోథిసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అని అడిగాడు. ఎంపెరికల్ హైపోథిసిస్, ఈటింగ్ జంక్ ఫుడ్స్ లీడ్స్ టు ఒబేసిటీ. సో ఒబేసిటీ అనేటువంటి ఒక రివ్యూ ఆర్టికల్ని మీరు చదివినప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఒబేసిటీ డెవలప్ అవుతుంది అనేటువంటిది ఒక ఎవిడెన్స్ ఆఫ్ స్టడీ మనకి దొరికింది. సో అది ఎంపెరికల్ హైపోథిసిస్ అని అంటే ఎవిడెన్స్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్. నెక్స్ట్ వన్ ఈస్ టైప్ 1 అండ్ టైప్ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా అందరూ పేపర్ పెన్ తీసుకొని రాసుకోవాల్సిన క్వశ్చన్. 100% ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అండ్ చాలా డిఫరెంట్గా అడుగుతున్నాడు. మన ఇమాజినేషన్ లేని లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. రేపు ఆ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. సో ఇన్ స్టాటిస్టికల్ హైపోథిసిస్ మీన్స్ టెస్టింగ్. Type 1 error is the rejection of a true null hypothesis. Rejection రెండు రకాలుగా వాడతాడు పదాలు, చెప్తాను అవి రెండు రకాలు. ఫస్ట్ ఇది రాసుకోండి, యాజ్ ఇట్ ఈస్గా స్టేట్మెంట్ రాసుకోండి. Type 1 error is the rejection of a true null hypothesis is also known as a false positive finding. ఫస్ట్ పాయింట్ టైప్ 1 ఎర్రర్ అని అడుగుతాడు. టైప్ 1 ఎర్రర్ అని అడిగినప్పుడు ఫస్ట్ మన మైండ్లోకి రావాల్సింది రిజెక్షన్ ఆఫ్, పాయింట్ వైజ్గా రాసుకోండి, రిజెక్షన్ ఆఫ్ ట్రూ నల్ హైపోథిసిస్. ఏంటి ట్రూ నల్ హైపోథిసిస్. Second point, this type 1 error is also known as false positive. Why we are calling it as a positive? What is the positive rate? How we will find this positive rate అనేటువంటిది మళ్ళీ false positive rate ఏంటి, false negative rate ఏంటి మళ్ళీ చూస్తాం.
సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టైప్ 1 ఎర్రర్ మీన్స్ రిజెక్షన్ ఆఫ్ ట్రూ నల్ హైపోథిసిస్ RTNH. RTNH, rejection of true null hypothesis. దీన్ని ఏమంటున్నాడంటే FP అని అంటాడు, ఫాల్స్ పాజిటివ్ అని అంటాడు. RTNH FP, RTNH FP. ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్, దిస్ ఈజ్ రీసెర్చ్ ఎర్రర్ అని చెప్పాలి, రీసెర్చర్ ఎర్రర్ అని చెప్పాలి. రీసెర్చర్ ఎర్రర్ ఆర్ ఆల్ఫా లెవెల్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ పాయింట్ ఆల్ఫా లెవెల్. ఇలా ఉందంటే దాన్ని ఆల్ఫా అని చదువుతాం. ఆల్ఫా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో టైప్ 1 ఎర్రర్ లేదా 1 ఆల్ఫా అనేటువంటి దేన్ని సూచిస్తుందంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేటువంటి దాన్ని సూచిస్తుంది. దీనికి అడ్వర్స్ క్వశ్చన్ 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్లో అడిగాడు, చెప్తాను అది కూడా చెప్తాను, నాకు తెలుసు. టైప్ 1 ఎర్రర్ మీన్స్ a rejection of true null hypothesis. First point. Second point, this rejection of true null hypothesis is also called false positive findings అని అంటాం. False positive finding. And third point ఏంటి అని అంటే ఈ రెండింటినీ కలిపితే ఏ విధంగా చూడాలనంటే టైప్ 1 ఎర్రర్ రిజెక్షన్ ఆఫ్ ట్రూ నల్ హైపోథిసిస్ ఫాల్స్ ఫైండింగ్, దాన్ని మనం ఫాల్స్ పాజిటివ్ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఏ విధంగా చూడాలి అని అంటే దిస్ ఈజ్ ఎ రీసెర్చ్ ఎర్రర్ అని చెప్పాలి. రీసెర్చర్ ఎర్రర్, నాట్ రీసెర్చ్ ఎర్రర్, రీసెర్చర్ ఎర్రర్. సో ఏ దాంట్లో ఎక్కువగా రీసెర్చర్ ఎర్రర్ ఉంటుంది అని అడగొచ్చు నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్. ఫాల్స్ పాజిటివ్ క్వశ్చన్ అయిపోయింది. నల్ హైపోథిసిస్ అంటే రిజెక్షన్ ఆఫ్ ట్రూ నల్ హైపోథిసిస్ చాలా ఓల్డ్ ప్యాటర్న్ క్వశ్చన్. విచ్ ఎర్రర్ ఈజ్ హ్యావింగ్ ది ఈజ్ ఆల్సో కాల్డ్ రీసెర్చర్ ఎర్రర్ అని అడగొచ్చు. వై వై కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ రీసెర్చర్ ఎర్రర్ అనేది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. నెక్స్ట్ ఆల్ఫాతో సూచిస్తున్నారు ఈ టైప్ 1 ఎర్రర్ని. దీన్ని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్గా చెప్తాం, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్గా చెప్తాం. సో బిగ్ మిస్టేక్ బై ద రీసెర్చర్, బిగ్ మిస్టేక్ బై ది రీసెర్చర్. ఫిఫ్త్ పాయింట్, అందుకనే దీన్ని రీసెర్చర్ ఎర్రర్. మీకు అర్థమయ్యే కామన్ లాంగ్వేజ్లో ఒక స్టోరీ చెప్తాను, బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ టైప్ 2 ఎర్రర్. దిస్ టైప్ 2 ఎర్రర్ ఈజ్ రిటైనింగ్ ఫాల్స్ నల్ హైపోథిసిస్. రిటైనింగ్ ఫాల్స్ నల్ హైపోథిసిస్ మీన్స్ యాక్సెప్టింగ్ ది నల్ హైపోథిసిస్. అంటే ఫాల్స్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ చేస్తాడు. రిటైనింగ్ ఏ ఫాల్స్ నల్ హైపోథిసిస్. బాగా గుర్తుపెట్టుకోండి, దీస్ 2 ఎర్రర్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ నల్ హైపోథిసిసా ఆల్టర్నేట్ హైపోథిసిసా? నల్ హైపోథిసిస్. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. దీస్ 2 ఆర్ డిపెండ్స్ ఆన్ ది నల్ హైపోథిసిస్. Type 2 error is retaining a false or accepting a false null hypothesis even though it is false, also known as the false negative finding. ఫస్ట్ రాసుకుంటే పాయింట్లు నిదానంగా మళ్ళీ టేబుల్ వేసుకున్నప్పుడు చెప్తాను, బట్ పాయింట్ వైజ్గా రాసుకోండి. రీటైనింగ్ లేదా యాక్సెప్టింగ్ ఏ ఫాల్స్ నల్ హైపోథిసిస్ అని రాసుకుంటే యాక్సెప్టింగ్ ఏ ఫాల్స్ నల్ హైపోథిసిస్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఫాల్స్ అని రాసుకోవాలి. రీటైనింగ్ ఏ ఫాల్స్ నల్ హైపోథిసిస్ అంటే ఇక్కడికి స్టెప్ చేసుకుని స్టేట్మెంట్, నో ఇష్యూ. సో రీటైనింగ్ ఏ ఫాల్స్ నల్ హైపోథిసిస్ ఆల్సో కాల్డ్ false negative finding. Second point, indicating with that beta not that much mistake.
It is not that much mistake by the researcher. Comparatively, alpha level findings లో కానీ false positive అనేటువంటిది రీసెర్చర్స్ ఎర్రర్గా చెప్తున్నాం. సో ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్ డన్ బై ది రీసెర్చర్. అండ్ వేరాస్ బీటా లేదా టైప్ 2 ఎర్రర్ లేదా ఫాల్స్ నెగిటివ్ ఫైండింగ్ అనేటువంటిది లేదా యాక్సెప్టింగ్ ఏ ఫాల్స్ నల్ హైపోథిసిస్ అనేటువంటిది డెఫినెట్గా నాట్ దట్ మచ్ మిస్టేక్ వెన్ కంపేర్ టు ది టైప్ 1 ఎర్రర్. బట్ ఈ ఎర్రర్ కూడా ఎందుకు వస్తుందంటే మేబీ బికాస్ ఆఫ్ శాంపుల్ సైజ్ అండ్ పాపులేషన్ వేరియన్స్. ఉన్నటువంటి ఆ పాపులేషన్లో ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల రావచ్చు, లేదా శాంపుల్ సైజ్ని తీసుకునేటువంటి దానివల్ల కూడా ఈ ఎర్రర్ అనేటువంటిది టైప్ 2 ఎర్రర్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ క్వశ్చన్, వై డస్ దిస్ టైప్ 2 ఎర్రర్ విల్ అక్కర్ అని అడగొచ్చు. What is the reason behind to occur type 2 error? Maybe because of sample size and population variance. ikkade చూడండి అన్ని క్వశ్చన్స్ ఫార్మాట్ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్, ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్కి అడిగాడు 18లో, ఎవ్వరికి తెలియదు మనకు తప్పితే ఇది పవర్ ఆఫ్ టెస్ట్ 1 మైనస్ బీటా పవర్ ఆఫ్ ది టెస్ట్. సో ఇది ఒకటి మాత్రమే, అంటే ఎర్రర్ మచ్ ఎర్రర్ లేదు కాబట్టి పవర్ ఆఫ్ ది టెస్ట్గా చెప్తున్నాడు. అక్కడ ఓన్లీ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని మాత్రమే చెప్తున్నాడు, 1 మైనస్ ఆల్ఫా లేదా 1 ఆల్ఫా అనే దాంట్లో. ఎందుకు చెప్తున్నాడంటే ఎంటైర్ ఎర్రర్ అనేటువంటిది రీసెర్చర్ చేతిలో ఉంది. ఇక్కడ పవర్ లేదు, ఓన్లీ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మాత్రమే ఉంది. రెండిటికి తేడా అది. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఏరియా. ఇంకొక టైప్ ఆఫ్ ఏరియా గురించి మాట్లాడతాం. ఎర్రర్స్ ఇన్ హైపోథిసిస్. ఈ స్టేట్మెంట్ ఇలానే ఇస్తాడు, చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. రిజెక్టింగ్ ద నల్ హైపోథిసిస్, రిజెక్టింగ్ నల్ హైపోథిసిస్ when it is true. Rejecting the null hypothesis when it is true is called type 1 error. Type 1 error is the rejection of true null hypothesis. So rejecting the null hypothesis when it is true is called, ఏంటి దాని అర్థం ఏంటి? ఏ అనేటువంటి ఒక అబ్బాయి బి అనేటువంటి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అనుకోండి. ఏమి ఇంటర్న్ బి అనేటువంటి అమ్మాయి కూడా ఏ అనేటువంటి అబ్బాయిని ఇష్టపడుతుంది. బట్ ఈ రెండు నిజమే, ఇది ట్రూనే, ఇది ట్రూనే. బట్ అబ్బాయి ఏమనుకున్నాడు, ఈ అమ్మాయి వేరే ఈ అమ్మాయి ఇతను చూసిన అమ్మాయి వేరే అబ్బాయితో చూస్తుండగా మాట్లాడింది. సో ఈ అబ్బాయి ఏమి అజంప్షన్కి ఏమి వెళ్ళిపోయాడు, మేబీ ఆల్రెడీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని పాపం వెనక్కి వెళ్ళిపోయాడు. ఫస్ట్ క్లాసులో వెళ్తే ఒకరినొకరు ఇష్టపడ్డారు, రెండు స్టేట్మెంట్లు ట్రూ. బట్ ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది, రిజెక్టింగ్ ద నల్ హైపోథిసిస్ వెన్ ఇట్ ఈస్ ట్రూ. సో ఇతను ప్రేమించడం నిజమే, ఆ అమ్మాయి ఇతను ఇష్టపడడం నిజమే, కానీ ఇతను వెనక్కి వెళ్ళిపోవడం మాత్రం, అంటే అది నిజమైనప్పటికీ కూడా దాన్ని రిజెక్ట్ చేసుకున్నాడు, అంతే కదా. అది ఎవరు తప్పు అయింది, అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది కామన్గా అన్ని బుక్స్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్, కొంచెం కొత్తగా మీకు అర్థమయ్యే మీరు ఇది కాబట్టి ఈ లాంగ్వేజ్లో చెప్తే అర్థమైంది. ఇది మనం చెప్పింది కాదు, ఒక ప్రొఫెసర్ చెప్పింది ఎగ్జాంపుల్. సో లెట్స్ లుక్ ద, అంటే ఒక ట్రయల్ అక్యూజ్డ్, ఒక క్రిమినల్ ఒక కోర్టులో ఒక ట్రయల్ వచ్చాడు, కోర్టు ముందు విచారణకు హాజరయ్యాడు. ద నల్ హైపోథిసిస్ దట్ ద పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్. స్టేట్మెంట్ ఏంటి అని అంటే పర్సన్ ఇన్నోసెంట్, ఆ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది ఇన్నోసెంట్. వైల్ ద ఆల్టర్నేట్ గిల్టీ ఈజ్ టైప్ 1 ఎర్రర్ ఇన్ దిస్ కేస్ వుడ్ మీన్ దట్ ద పర్సన్ ఈజ్ ఫౌండ్ గిల్టీ. అతను రియల్గా ఏ అనేటువంటి వాడు మంచోడు అండ్ ఏ అనేటువంటి వాడు ఇన్నోసెంట్.
సినిమాల్లో హీరో అయితే ఏదో ఎవడు వేరేవాడి పర్సెంట్ హీరో చిరుక్కుంటాడు చూసినావా, అది ఈ టైప్ 1 ఎర్రర్కి వస్తుంది. ఎవడో పొడిచిపోయింటాడు, అప్పటికి వచ్చి పాపం కత్తి పట్టుకుంటేనే పాత సినిమాలు ఏమంటాడే పట్టుకోండి పోలీసులు రెడీగా ఉంటారు. అది టైప్ 1 ఎర్రర్. వాడు ఇన్నోసెంట్, బట్ అక్కడ అతని మీద నేరారోపణ రుజువు అవుతుంది. అది టైప్ 1 ఎర్రర్. సో ద పర్సన్ ఈజ్ ఫౌండ్ గిల్టీ అండ్ ఈజ్ సెంట్ టు జైల్ డిస్పైట్ యాక్చువల్లీ బీయింగ్ ఇన్నోసెంట్. సో అతను ఉన్నటువంటి ఆ కారణాల చేత అతను దోషిగా నిరూపించబడతాడు. సో అతను జైలుకి పంపబడతాడు, బట్ యాక్చువల్గా అతను ఇన్నోసెంట్. సో ఇది టైప్ 1 ఎర్రర్. అంటే దాని అర్థం ఏంటంటే రిజెక్టింగ్ ద నల్ హైపోథీసిస్. మీరు వచ్చినటువంటి దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు, అది ట్రూ అయినప్పటికీ కూడా యూఆర్ రిజెక్టింగ్ ది నల్ హైపోథీసిస్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అనేటువంటి ఆ స్టేట్మెంట్ని మీరు రిజెక్ట్ చేస్తున్నారు, అది ట్రూ అయినప్పటికీ. రిజెక్టింగ్ ద నల్ హైపోథీసిస్ వెన్ ఇట్ ఈస్ ట్రూ. నిజమైన దాన్ని మీరు రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టే దాన్ని మనం రీసెర్చర్ హైపోథీసిస్ అన్నాం. ఇది ఒక ఏరియా. సెకండ్ పాయింట్, ద ఆల్ఫా లెవెల్ ఈజ్ ద ప్రాబబిలిటీ వీ వాంట్ టు హ్యావ్, thus determined beforehand. Making such error, it conveniently set 5%, that means alpha level is 0.05, indicating 5% chance of making type 1 error. So why you are giving alpha is equal to 0.05 means 95% accuracy, there is a chance of making type 1 error is 5%. అందుకనే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్గా చెప్తున్నాడు. దీన్ని ఇంకొంచెం కిందికి వద్దాం. ద ఆల్ఫా లెవెల్ ఆల్సో ఇన్ఫార్మ్స్ అస్ ఆఫ్ ద స్పెసిఫిసిటీ 1 minus alpha of test probability of retaining the null hypothesis when it is indeed correct. సో దాన్ని మీరు కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం. సో ద ఆల్ఫా లెవెల్ ఈజ్ ప్రాబబిలిటీ ఫిగర్ బిట్వీన్ 0 and 1. ఇది చాలా కొత్త క్వశ్చన్. 0 నుంచి 1 వరకు ఉంటుంది ఈ ప్రాబబిలిటీ ఫిగర్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్సెస్లో. చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ 3 అంశాలు. ఒకటి, నల్ హైపోథీసిస్ అనేటువంటిది ట్రూ అయినప్పటికీ మీరు రిజెక్ట్ చేస్తున్నారు, అది టైప్ 1 ఎర్రర్. ఆ టైప్ 1 ఎర్రర్ని దేనితో సూచిస్తారు అని అంటే 1 minus alpha. అది ఏమి సూచిస్తుందంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని సూచిస్తుంది. అండ్ రీసెర్చ్ ఎర్రర్గా దేని చెప్తున్నారని అంటే దిస్ ఈజ్ టైప్ 1 ఎర్రర్, రీసెర్చర్ ఎర్రర్గా చెప్తున్నాం. ఓకే, అండ్ దీని యొక్క స్పెసిఫిసిటీ ఏంటి అంటే 1 minus alpha, దట్ మీన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ రిటైనింగ్ ద నల్ హైపోథీసిస్ వెన్ ఇట్ ఈస్ ఇండీడ్ కరెక్ట్. మీరు దాన్ని మళ్ళీ తీసుకుంటే రిటైన్ చేసుకోగలదు, ఇది కరెక్ట్ అని మనం నిరూపించుకోగలిగితే అప్పుడు ఆ నల్ హైపోథీసిస్ కరెక్ట్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ కూడా చూపిస్తాం. ద ఆల్ఫా లెవెల్ ఈజ్ ప్రాబబిలిటీ ఫిగర్ బిట్వీన్ 0 and 1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 0 and 1. సో ఈ వాల్యుబుల్ ఈ పాయింట్స్ డెఫినెట్గా ఎక్కడ ఉంటుంది క్వశ్చన్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇండికేటింగ్ దట్ అని అడుగుతాడు, లేదా సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఇండికేటింగ్ దట్ అంటాడు. కింద ఉన్నటువంటి నీ ఆప్షన్స్ ఆధారంగా ఆన్సర్ ఎత్తుకు. అండ్ టైప్ 2 ఎర్రర్, వెన్ వీ ఫెయిల్ టు రిజెక్ట్, అక్కడేమో రిజెక్టింగ్ ద నల్ హైపోథీసిస్ అన్నాడు. ఆల్రెడీ రిజెక్టింగ్ ద నల్ హైపోథీసిస్ వెన్ ఇట్ ఈస్ ట్రూ. ఇక్కడ ఏమంటున్నాడు టైప్ 2 ఎర్రర్ వెన్ వీ ఫెయిల్ టు రిజెక్ట్ ద నల్ హైపోథీసిస్. Fail to reject the null hypothesis in favor of the alternate one when the alternate hypothesis is correct. So for example, type 2 error would be a pregnancy test. అది జనరల్గా మనం అదే ఇంతకుముందు చెప్పినటువంటి ఎర్రర్. ఇక్కడ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు, నెగిటివ్ రిజల్ట్ వచ్చింది, ఈవెన్ దో ద ఉమెన్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెంట్. దోషి కానటువంటి అంటే నిర్దోషిని దోషిగా నిరూపిస్తే టైప్ 1 ఏమంటారు దాన్ని సూత్రం ఏదో ఉంది కదా,
100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష వేయకూడదని, అలా అనమాట. సో ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ కాని ఉమెన్ని ప్రెగ్నెంట్గా ప్రూవ్ చేస్తున్నారు, అక్కడ ఒక దోషి కానిటువంటి వాడిని దోషిగా చిత్రీకరిస్తున్నారు. సో ద బీటా లెవెల్, ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే టైప్ 2 ఎర్రర్ అనేటువంటిది 0.10. సో పవర్ ఆఫ్ ది టెస్ట్ మేకింగ్ టైప్ 2 ఎర్రర్ అంటే పవర్ 1 మైనస్ బీటా ఆఫ్ టెస్ట్, దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ద ఆల్టర్నేట్ హైపోథిసిస్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్ కరెక్ట్, ఇండీడ్ కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పవర్ ఆఫ్ ది టెస్ట్ 1 మైనస్ బీటా. ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగాడు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్వశ్చన్ మనకి రాదు, వచ్చిన 1 మైనస్ బీటా అనేటువంటిది ఏంటి అని అంటే డెఫినెట్గా ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. when we fail to reject the null hypothesis, అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ బీటా లెవెల్ అనేటువంటిది ఇలా బీటా దీంతో సూచిస్తారు, ఇది కూడా 10% ఛాన్స్ మేకింగ్ ఆఫ్ టైప్ 2 ఎర్రర్. సో లెస్ రీసెర్చర్ ఎర్రర్గా ఉండేటువంటిది ఏది అని అంటే దిస్ టైప్ 2 ఎర్రర్ని మీరు చెప్పుకోండి. అండ్ నెక్స్ట్ సింపుల్గా ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అర్థమైతే మీకు అన్నీ అర్థమైనట్టే. రిజెక్టింగ్ null hypothesis, rejecting null hypothesis when it is true. 4 భాగాలుగా ఈ బొమ్మను గీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆప్షన్ పాయింట్ నెంబర్ 1, రిజెక్టింగ్ null hypothesis when it is true. ట్రూ అయినప్పటికీ మీరు రిజెక్ట్ చేస్తున్నారు, అది టైప్ 1 ఎర్రర్గా చెప్పాలి. దాన్ని 1 ఆల్ఫా అని అంటాం, లేదా స్పెసిఫిసిటీ ఆఫ్ ది టెస్ట్గా చెప్తాం. రిజెక్ట్ ఫాల్స్, యువర్ ఒక తప్పు అయినటువంటి స్టేట్మెంట్ మీరు రిజెక్ట్ చేశారు, దెర్ ఇస్ నో ఇష్యూ, కరెక్ట్ కంక్లూజన్. Point number 2. So first point number, reject null hypothesis when it is true. Same, reject null hypothesis when it is false. So this is correct conclusion. పైన ఇచ్చినటువంటిది ఇన్కరెక్ట్ కంక్లూషన్. రాసుకోరాజు, ఇంపార్టెంట్ ఇది. రిజెక్టింగ్ నల్ హైపోథిసిస్ స్టేట్మెంట్ నెంబర్ 1 చూడండి, స్టేట్మెంట్ నెంబర్ 2 చూడండి. రిజెక్టింగ్ null hypothesis when it is true, that is statement 1. అంటే అదేమి కంక్లూజన్, ఇన్కరెక్ట్ కంక్లూజన్, అవునా? సెకండ్ కంక్లూజన్, దీని నుంచే దానికి వెళ్ళండి. సో రిజెక్టింగ్ నల్ హైపోథిసిస్, నల్ హైపోథిసిస్ని రిజెక్ట్ చేశారు, క్లాజ్ ఏంటి, అది ఎప్పుడు రిజెక్ట్ చేశారు, అది తప్పని మీకు తెలిసినప్పుడు రిజెక్ట్ చేశారు. సో కంక్లూజన్ ఏంటి, రైట్ కంక్లూజన్. ఓకే, తప్పుని తప్పు అని చెప్తే కరెక్టే కదా, తప్పుని ఒప్పు అని చెప్తే కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒప్పుని తప్పుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దాన్ని టైప్ 1 ఎర్రర్ అన్నాడు. సో రిజెక్టింగ్ ద నల్ హైపోథిసిస్ వెన్ ఇట్ ఈస్ ట్రూ ఈజ్ కాల్డ్ టైప్ 1 ఎర్రర్. ఇట్ ఇండికేటింగ్ విత్ ద ఆల్ఫా, 1 ఆల్ఫా denotes that specificity of the test, 0.05 level of ఛాన్సెస్ ఆఫ్ ఇండీడ్ అక్కరెన్స్ అనేటువంటిది అక్కడ జరగడానికి అవకాశం ఉంది, అంటే 5%, దట్ మీన్స్ 0.05. అండ్ సెకండ్ థర్డ్ స్టేట్మెంట్, దీంట్లో యాక్సెప్టింగ్ నల్ హైపోథిసిస్, ఇక్కడేమో రిజెక్ట్, ఇక్కడేమో యాక్సెప్ట్. థర్డ్ స్టేట్మెంట్,
accepting null hypothesis when it is true. Conclusion, correct. So point number 3, accepting null hypothesis when it is true. Conclusion is correct. Option number 4, accepting null hypothesis when it is false. Accepting null hypothesis when it is false is incorrect conclusion. So option number 4, accept null hypothesis when it is false. That means ఏంటిది? Incorrect conclusion. సో ఈ ఇన్కరెక్ట్ కంక్లూజన్ ఏమంటాడంటే టైప్ 2 ఎర్రర్ అని అంటాడు. సో టైప్ 2 ఎర్రర్ ఈజ్ ఇండికేటింగ్ 1 మైనస్ బీటా అని అంటాడు. సో 1 మైనస్ బీటా ఏంటంటే పవర్ ఆఫ్ ది టెస్ట్ అని చెప్పాలి. ఒక రిజెక్షన్, ట్రూని రిజెక్ట్ చేయడము, ఫాల్స్ని యాక్సెప్ట్ చేయడం. ట్రూ స్టేట్మెంట్ దాన్ని 1 మైనస్ బీటా ఎలా చెప్పినా నో ఇష్యూ, దానికి పెద్దగా ఏం ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ఎర్రర్ అకరెన్స్ ఎంత ఉంటుంది? 10% ఉంటుంది, అక్కడ 5% ఉంటుంది. సో ఈ రెండు స్టేట్మెంట్లు యాజ్ ఇట్ ఈస్గా మీరు మళ్ళీ చెప్పాలి. సో స్టేట్మెంట్ 1 చెప్పండి. Rejecting null hypothesis when it is true. Correct or incorrect? Incorrect. Incorrect, type 1 error. Second statement, rejecting null hypothesis when it is false. So rejection false. Accepting true, accepting false. So accepting null hypothesis true అయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే కరెక్ట్ కంక్లూజన్. యాక్సెప్టింగ్ తప్పు అయినటువంటి దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే అది టైప్ 2 ఎర్రర్. క్లియర్? ఎనీ డౌట్స్? ఇంకో రకంగా చెప్తా. ట్రూ కండక్షన్ అనేటువంటి ఒక వర్డ్ ఉంటుంది. నల్ హైపోథిసిస్ ఈజ్ ట్రూ, సేమ్ స్టేట్మెంటే వేరే రకంగా చెప్తున్నా, మీకు ఇవి ఎక్కడ దొరకవు. సో H0 ఈజ్ ట్రూ, నల్ హైపోథిసిస్ ఈజ్ ట్రూ. అక్కడ ఏం చెప్పాం? ఇక్కడ పెట్టాను నల్ హైపోథిసిస్. ఇప్పుడు ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెట్టాను. క్వశ్చన్ ఇలా అడిగాడు కాబట్టి చెప్తున్నా. సో రిజెక్షన్ అండ్ యాక్సెప్టెన్స్. సో నల్ హైపోథిసిస్ ఈజ్ ట్రూ when you are rejecting null hypothesis. Rejecting null hypothesis when it is true, same, but అడగడం రివర్స్లో అడుగుతాడు. సో ట్రూ కండక్షన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది. సో టైప్ 1 ఎర్రర్, ఫాల్స్ పాజిటివ్, స్పెసిఫిసిటీ ఆర్ లెవెల్ ఆఫ్ మోస్ట్ సీరియస్ ఎర్రర్. ఈ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడం కోసం ఇటు ఇటు కూడా చెప్తున్నాను. సో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, అది ట్రూ అయినప్పుడు నో ఎర్రర్. అండ్ H0 ఈజ్ ఫాల్స్. ఎప్పుడు అది మీరు రిజెక్ట్ చేస్తే, ఫాల్స్ అయినప్పుడు రిజెక్ట్ చేస్తే నో ఎర్రర్. బట్ ఫాల్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తే టైప్ 2 ఎర్రర్. ఈ ఫాల్స్ని యాక్సెప్ట్ చేస్తే టైప్ 2 ఎర్రర్. ట్రూని రిజెక్ట్ చేస్తే టైప్ 1 ఎర్రర్.
ట్రూ స్టేట్మెంట్ని రిజెక్ట్ చేస్తే టైప్ 1 ఎర్రర్, ఫాల్స్ స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తే టైప్ 2 ఎర్రర్. ఇంకా సింప్లిఫై చేయాలి అని అంటే ట్రూ స్టేట్మెంట్ని రిజెక్ట్ చేస్తున్నారు, టైప్ 1 ఎర్రర్. సో టైప్ 1 ఎర్రర్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అని అంటే ఫాల్స్ పాజిటివ్, 1 minus alpha specificity or level of the test or level of the significance, and most serious error done by the researcher. ఈ 4 ఆప్షన్స్లో ఏ క్వశ్చన్ అన్న అడగవచ్చు మనం. ట్రూని రిజెక్ట్ చేయడాన్ని ఏమంటారు, ట్రూని యాక్సెప్ట్ చేస్తే ఎర్రర్ ఏమన్నా ఉందా, రైట్, దాన్ని ఏమంటారు అని అడగవచ్చు. అది కూడా ఇంపార్టెంట్. ట్రూ పాజిటివ్ అని చెప్తాం, ఇది ఫాల్స్ పాజిటివ్, అది ట్రూ పాజిటివ్. ఎందుకని ట్రూని యాక్సెప్ట్ చేసావు కాబట్టి దట్ ఈస్ ట్రూ పాజిటివ్. సో ట్రూని రిజెక్ట్ చేసావు కాబట్టి ఫాల్స్ పాజిటివ్. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఫాల్స్, నువ్వు రిజెక్ట్ చేస్తే దిస్ ఈజ్ ట్రూ నెగిటివ్. ట్రూ నెగిటివ్, దీని మీద క్వశ్చన్ ఉంది మనకి, అందుకే చెప్తున్నాను. సో ట్రూ నెగిటివ్ అంటే ఎప్పుడు వచ్చిందని అంటే హెచ్ 0 అంటే హెచ్ నాట్ ఫాల్స్ అయినప్పుడు దాన్ని నువ్వు రిజెక్ట్ చేస్తే అది ట్రూ నెగిటివ్. సో ట్రూ నల్ హైపోథిసిస్ ఫాల్స్ అయింది, మీరు యాక్సెప్ట్ చేస్తే అది ఫాల్స్ నెగిటివ్. ట్రూ పాజిటివ్ అది రెండు విషయాల్లో కూడా పాజిటివ్నే ఉంటుంది. ఫాల్స్ పాజిటివ్, ట్రూ పాజిటివ్ టైప్ 1 ఎర్రర్కి. టైప్ 2 ఎర్రర్కి నెగిటివ్ ఉంటుంది. అర్థమైందా? ఒక తప్పుడు స్టేట్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, అది ఫాల్స్ పాజిటివ్గా తీసుకుంటున్నారు కాబట్టి, అది కూడా ఎందుకు తీసుకుంటున్నాడంటే రీసెర్చర్ ఎర్రర్ కాబట్టి అతను తీసుకుంటున్నాడు, ఇది పాజిటివ్ అని అతను తీసుకున్నాడు. ఇక్కడ ఎర్రర్ అనేటువంటిది నెగిటివ్గా చూపిస్తున్నారు. ఎందుకని పవర్ ఆఫ్ ద టెస్ట్, శాంపుల్ సైజ్ వేరియన్సెస్ అండ్ పాపులేషన్ వేరియన్సెస్ ఎక్కువగా ఉండటం వల్ల. సో హెచ్ 0 అంటే నల్ హైపోథిసిస్ ఫాల్స్ అవుతుంది. నో ఎర్రర్ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడు నో ఎర్రర్ అంటున్నాం, వెన్ ఇట్ ఈస్ ట్రూ నెగిటివ్. ఎప్పుడు ట్రూ నెగిటివ్ అవుతుంది, నల్ హైపోథిసిస్ ఫాల్స్ అయినప్పుడు, అది దాన్ని నువ్వు రిజెక్ట్ చేసావు కాబట్టి అది ట్రూ నెగిటివ్ అయింది. సో అదే ఫాల్స్ స్టేట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తే ట్రూ మీన్స్ ఫాల్స్ నెగిటివ్ అవుతుంది, టైప్ 2 ఎర్రర్ అవుతుంది. దాన్నే 1 minus పవర్ ఆఫ్ ది టెస్ట్ అని అంటాడు, నాట్ దట్ మచ్ సీరియస్ ఎర్రర్ అని అంటాడు. ఈ ఎర్రర్ కూడా దేనివల్ల ఏర్పడుతుంది అని అంటే శాంపుల్ సైజ్ అండ్ పాపులేషన్ వేరియన్స్ వల్ల ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఈ ఏరియాలోనే మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. 100% ఈ ఏరియాలో మనకి క్వశ్చన్ వస్తుంది. ఎలా అర్థమైతే అలా రాసుకోవడానికి పది డెఫినెట్గా ఉంటుంది. 1 tailed. So a statistical test when critical area of distribution is one side, so that it either greater than or less than the certain value but not both. సో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అనేటువంటిది, సో ఇలా గ్రేటర్ దాన్ ఉంటే పాజిటివ్ అంటే రైట్ సైడ్ ఉంటుంది, ఎనీ సైడ్. ఈ రైట్ సైడ్ ఉన్నా ఇది 1 tailed టెస్ట్గానే చెప్తాం. ఇలా లెస్ దాన్ ఉన్నా, దీన్ని నెగిటివ్ ఉన్నా, ఇది కూడా మనం 1 tailed టెస్ట్గానే చెప్తాం. సో అవర్ నల్ హైపోథసిస్ దట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో జనరల్గా ఈ 1 tailed 2 tailed టెస్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే టీ టెస్ట్లో వాడతారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని అంటే రైట్ సైడ్ పాజిటివ్, ఏ ఈజ్ లెస్ దాన్ బి అని అంటే లెఫ్ట్ సైడ్ నెగిటివ్. మీకు 6 sigma స్కేల్ చెప్పినప్పుడు చెప్తాను. ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్లో +1 +2 +3 అలా వెళ్తుంది.
అండ్ 0 -1 -2 -3 కింది వెళ్తాం. చాలా అద్భుతమైన లెక్క. ఇలా 2 వర్సెస్ 2, 3 వర్సెస్ 3 డెఫినెట్గా అది క్యాలిక్యులేషన్ కూడా అడిగాడు, చెప్తాను ఆ ప్రాబ్లం. సో ఇది సింపుల్గా వన్ టైల్డ్ అంటే అది వన్ సైడ్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, లెస్ దాన్ అవ్వచ్చు. గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ సైడ్గా తీసుకుంటాం, లెస్ దాన్ అంటే ఇటువైపు తీసుకుంటాం. అసలు ఈ వన్ టైల్ టెస్ట్ అనేటువంటిది, టూ టైల్ టెస్ట్ అనేటువంటిది ఎక్కడ వాడతారు అంటే టీ టెస్ట్లో వాడుతూ ఉంటారు ఇన్ జనరల్గా, రైట్. అది దీని యొక్క మొత్తం సారాంశం. పీ వాల్యూ 0.05 అంటే ఆల్ఫా లెవెల్ని పీ వాల్యూ అనొచ్చు, లేదా ఆల్ఫా వాల్యూ అని కూడా చెప్తారు. ఇది 5% లేదా 0.05 అని అంటారు. ఇన్ జనరల్గా పీ వాల్యూ అని మనం పిలుస్తూ ఉంటాం. నెగిటివ్. లెస్ దాన్ ఇటువైపు వస్తుంది, గ్రేటర్ దాన్ ఇటువైపు వస్తుంది. +1 +2 +3 -1 -2 -3. $34.13 and 68.26 సంథింగ్ ఇలా వస్తుంది వాల్యూ. -1 నుంచి +3 విలువ ఎంత అని అడిగాడు లెక్కలు, అట్లా చెప్తాను. ఓకేనా? టూ టైల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ఇన్ విచ్ ద క్రిటికల్ ఏరియా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ two-sided and test whether a sample is greater than or less than certain range of value. సో అక్కడ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదన్నా ఉండొచ్చు, బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ అన్న ఉండొచ్చు, లెస్ దాన్ అన్న ఉండొచ్చు. సో we may wish compare the mean sample to given value x using a t-test. Our null hypothesis is that mean is equal to x. ఎప్పుడైతే ఈ మీన్ వాల్యూ అనేటువంటిది ఈక్వల్స్ టు ఎక్స్ అని చెప్పామనుకోండి, అప్పుడు ఈ టూ టైల్ టెస్ట్ అనేటువంటిది వాడుతుంటాం. ఇది కూడా టీ టెస్ట్లోనే వాడతాం. ఇఫ్ ద మీన్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ గ్రేటర్ దాన్ ఎక్స్ అండ్ ఇఫ్ ద మీన్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ లెస్ దాన్ ఎక్స్, సో ఏ టూ టైల్ టెస్ట్ విల్ బి టెస్ట్ బోత్. అది గ్రేటర్ దాన్ అయినా లెస్ దాన్ అయినా ఏదైనా కూడా మీరు ఇచ్చినటువంటి అజంప్షన్ని బేస్ చేసుకొని ఇది చేస్తుంది, కాబట్టి దీన్ని టూ టైల్డ్ టెస్ట్ అని అంటాం. టూ టైల్డ్ టెస్ట్. ఇది కూడా టీ టెస్ట్లోనే ఉంటుంది. మనకు అంతగా అంటే ఈ 0.25ని జనరల్గా ఏంటంటే ఇది 95 పాయింట్ ఉంది, ఆ రిమైనింగ్ 5% అంటే 0.05ని 0.25 0.25గా విడగొట్టబడుతుంది. అదే దీని యొక్క 0.5 యొక్క అర్థం. ఉన్నటువంటి ఆ ఆల్ఫా 0.05 అనేటువంటి వాల్యూని ఇది 0.25గా 0.25గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 0.05 తీసుకోవచ్చు మనం. 100 తీసుకున్నప్పుడు దాన్ని 95% అంటే 0.5 తీసుకుంటాం. 0.05 కూడా తీసుకోవచ్చు. ఆల్ఫా లెవెల్ మీరు ఎప్పుడు 0.05 0.05 అని చెప్తాం ఇన్ జనరల్గా. ఇది ఆ ట్రూ కండక్షన్స్ యొక్క వాల్యూస్ అంటే ఫాల్స్ పాజిటివ్ రేట్, ఫాల్స్ నెగిటివ్ రేట్, సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ, యోడన్ ఇండెక్స్ అండ్ యాక్యురసీ అనేటువంటిది ఇది ఈ టైప్ ఆఫ్ ఫార్ములా. సో ఫాల్స్ పాజిటివ్ ఎక్కడ వచ్చింది మనకి, ఏ సందర్భంలో వచ్చింది ఫాల్స్ పాజిటివ్? టైప్ 1లో ఏం చెప్తుంది అది? టైప్ 1 అని అందరూ చెప్తారు. యాక్సెప్టింగ్ రిజెక్టింగ్? రిజెక్టింగ్ నల్ హైపోథిసిస్ వెన్ ఇట్ ఈస్ ట్రూ. సో దాన్ని మనం ఫాల్స్ పాజిటివ్ ఫైండింగ్స్ అని అన్నాం. సో ఇక్కడ ట్రూ కండక్షన్ అనేటువంటిది ఫాల్స్ పాజిటివ్ రేట్ FPR FP/FP ప్లస్ TN అంటే మిషన్ లెర్నింగ్స్ అండ్ మాన్యువల్ కౌంటింగ్స్ లెవెల్లో ట్రూ ఫాల్స్ తీసుకున్నాం. ట్రూ వర్సెస్ ట్రూ పాజిటివ్, ఫాల్స్ వర్సెస్ ట్రూ ఫాల్స్ నెగిటివ్, ట్రూ వర్సెస్ ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ వర్సెస్ ఫాల్స్ ట్రూ నెగిటివ్. ట్రూ అనేటువంటిది పాజిటివ్గా తీసుకుంటే ఫాల్స్ అనేటువంటిది నెగిటివ్గా తీసుకుంటాడు. ట్రూ అనేటువంటి దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాడు, ఫాల్స్ అనేటువంటి దాన్ని నెగిటివ్గా తీసుకున్నాడు.
అది ట్రూ అయినా ఫాల్స్ అయినా కూడా. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 100% క్వశ్చన్ ఇక్కడ రావచ్చు. అంటే ఇది సో యోడెన్ ఇండెక్స్ అంటే దాన్ని చెప్పడం కోసం ఈ ఫార్ములాస్ అన్నీ వేయటం జరిగింది. సో ట్రూ పాజిటివ్, ట్రూని ట్రూగా చెప్తే ట్రూ పాజిటివ్, ట్రూని ఫాల్స్గా చెప్తే ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ని ట్రూగా చెప్తే ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ని ఫాల్స్గా చెప్తే ట్రూ నెగిటివ్. ఒప్పుని ఒప్పుగా చెప్తున్నాం, ఓకే డన్, ట్రూ పాజిటివ్. ఒప్పుని తప్పుగా చెప్తున్నాం, ఫాల్స్ పాజిటివ్ అన్నాడు, ఎఫ్పి, టీపీ ఎఫ్పి. ఫాల్స్ అంటే తప్పుని ఒప్పుగా చెప్తున్నాం, ఫాల్స్ నెగిటివ్, తప్పుని తప్పనే చెప్తున్నాం, ట్రూ నెగిటివ్. ట్రూ ఫాల్స్ అనేటువంటి ట్రూ ఫాల్స్లోనే మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ కూడా ఇస్తున్నాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్మెంట్. బట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒప్పుని ఒప్పుగా చెప్తే పాజిటివ్, తప్పుని తప్పుగా చెప్తే ట్రూ నెగిటివ్. ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్ రెండు కాన్సెప్ట్లు. ఒప్పుని ఒప్పుగా, ట్రూని ట్రూగా చెప్తే ట్రూ పాజిటివ్, తప్పుని తప్పుగా చెప్తే ట్రూ నెగిటివ్. ఇంకా రెండు కాన్సెప్ట్లు మిగిలి ఉన్నాయి. తప్పుని ఒప్పుగా చెప్పడం, ఒప్పుని తప్పుగా చెప్పడం, తప్పుని ఒప్పుగా చెప్పడం. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అంబిగ్విటీ ఏంటంటే ఈ కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ని తప్పుగా చెప్పడం అనేటువంటి దాన్ని ఫాల్స్ పాజిటివ్గా తీసుకుంటున్నాడు. తప్పుని ఒప్పుగా చెప్పినప్పుడు దాన్ని ఫాల్స్ నెగిటివ్గా తీసుకుంటున్నాడు. ట్రూని ట్రూగా తీసుకున్నప్పుడేమో ట్రూ పాజిటివ్, ఫాల్స్ని ఫాల్స్గా తీసుకున్నప్పుడేమో ట్రూ నెగిటివ్. బాగా గుర్తుపెట్టుకోండి, ట్రూ నెగిటివ్. రెండు సందర్భాల్లో ట్రూ నెగిటివే, ట్రూ. బట్ పాజిటివ్ ఎక్కడ? ట్రూ అనేటువంటిది అని కాకుండా ఇక్కడ పాజిటివ్ అనేటువంటి వర్డ్ ట్రూగాను, ఫాల్స్ అనేటువంటి వర్డ్ని నెగిటివ్గా తీసుకున్నటువంటి సందర్భంలో ట్రూని ట్రూగా చెప్తే పాజిటివ్గా తీసుకుంటున్నాడు, ఫాల్స్ని ఫాల్స్గా చెప్తే నెగిటివ్గా తీసుకుంటున్నాడు. ఈ రెండు దానిలలో కూడా రెండు కరెక్ట్ అయ్యి ఉండాలి. సో ఎక్కడైతే ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అనేటువంటి వర్డ్స్ వస్తే ఫాల్స్ పాజిటివ్ ఎప్పుడూ కూడా ట్రూ వర్సెస్ ఫాల్స్ జరుగుతుంది. టిఎఫ్పి, ట్రూ వర్సెస్ ఫాల్స్ వర్సెస్ పాజిటివ్. ఫాల్స్ ట్రూ, ఎఫ్టిఎన్. ట్రూ వర్సెస్ ట్రూ పాజిటివ్, ఫాల్స్ వర్సెస్ ఫాల్స్ ట్రూ నెగిటివ్. బట్ ట్రూ పాజిటివ్ అనేటువంటిది కాకుండా ఫాల్స్ పాజిటివ్ రావాలి అని అంటే ట్రూ వర్సెస్ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ వర్సెస్ ట్రూ, ఎఫ్టిఎన్, టిఎఫ్పి, టిఎఫ్పి, ఎఫ్టిఎన్. సో దానికి సంబంధించినటువంటి సూత్రాలు, ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే ఫాల్స్ పాజిటివ్ రేట్ని ఎలా తీసుకుంటున్నాడు అని అడుగుతాడు అక్కడ. ఫాల్స్ పాజిటివ్ రేట్, ఫాల్స్ పాజిటివ్ రేట్ అంటే ఎక్కడ వచ్చింది? అది దేని మధ్యలో ఉంది? ఫాల్స్ పాజిటివ్ వర్సెస్ ట్రూ నెగిటివ్ అని అంటున్నాడు. ఫాల్స్ పాజిటివ్ వర్సెస్ ట్రూ నెగిటివ్. ఇవి ఒకటొకటి చూస్తే మీకు అర్థమైతే ఫాల్స్ నెగిటివ్ అని అన్నాడు. సో ఫాల్స్ పాజిటివ్ ఇదైతే ఫాల్స్ నెగిటివ్ ఏమవ్వాలి? ఫాల్స్ నెగిటివ్ డివైడెడ్ బై ఫాల్స్ నెగిటివ్ ప్లస్ ట్రూ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ ప్లస్ ట్రూ పాజిటివ్. సెన్సిటివిటీ అని అన్నాడు. సో ట్రూ పాజిటివ్ వర్సెస్ ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్ అని అంటాడు. ట్రూ పాజిటివ్ బై డివైడెడ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్, సేమ్ ఇదే. పైన ఏమో ఫాల్స్ పాజిటివ్,
కిందేమో ఫాల్స్ నెగిటివ్, సెన్సిటివిటీ అనేటువంటిది ట్రూ పాజిటివ్. నెక్స్ట్ మళ్ళీ స్పెసిఫిసిటీ అనేటువంటిది ట్రూ నెగిటివ్లోకి వెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే పైన అడుగుతున్నాడో అది ఇమ్మీడియట్గా కింద రిపీట్ అవుతుంది మీరు ఏ సందర్భంలో అయినా. ఫార్ములా అక్కడే మీరు డిసైడ్ చేయగలగాలి. మీ కన్ఫ్యూజన్ అనేటువంటిది ఈ రెండే, సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ. ఏది ట్రూ పాజిటివ్ వర్సెస్ ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్. స్పెసిఫిసిటీ అనేటువంటిది ట్రూ నెగిటివ్ డివైడెడ్ బై ట్రూ నెగిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్. యోడన్ ఇండెక్స్ అనేటువంటిది సెన్సిటివిటీ ప్లస్ స్పెసిఫిసిటీ -1. ఇక్కడ సెన్సిటివిటీ అని అంటే ఫస్ట్ ఫార్ములా రాయాల్సింది ఇది, స్పెసిఫిసిటీ అంటే ఫార్ములా రాయాల్సింది ఇది. సో యోడన్ ఇండెక్స్ సెన్సిటివిటీ అంటే ట్రూ పాజిటివ్ డివైడెడ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్ ప్లస్ స్పెసిఫిసిటీ అన్నాడు ఎక్కడ ట్రూ నెగిటివ్ డివైడెడ్ బై ట్రూ నెగిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్, అంతేగా -1 -1 ఈజ్ ఈక్వల్ టు 1. అది మైనస్. అండ్ యాక్యురసీ ట్రూ పాజిటివ్ ట్రూ నెగిటివ్, ట్రూ పాజిటివ్ ట్రూ నెగిటివ్ డివైడెడ్ బై సేమ్ 2p TP TN FP FN. ఇంత లెవెల్ వెళ్ళాడు. బట్ ఒకవేళ ఎందుకన్నా మంచిది కొంచెం ముందు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదని చెప్పడం. అంటే కొంచెం టిపికాలిటీ 100% కనబడుతుంది ఈ క్వశ్చన్. అన్నీ అయిపోయినాయి క్వశ్చన్, నేను అడగడానికి ఇది ఒకటే క్వశ్చన్ అడగండి. టైప్ 1 టైప్ 2 ఎర్రర్లో మనం మాట్లాడిన అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి. ఇంకేమైనా ఇంకొంచెం కొత్తగా ఎగ్జామినర్స్ అడిగితే మేబీ అడగచ్చు. బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్, ఈ క్వశ్చన్కి ఛాన్స్ ఉంది. బట్ అంత లోపలికి వెళ్ళరు. సో ఇన్ జనరల్గా ఏంటంటే ట్రూ వర్సెస్ ట్రూ జరిగినప్పుడు ఏముంటుంది, ఫాల్స్ వర్సెస్ ట్రూ జరిగినప్పుడు ఏముంటుంది అనేటువంటిది అడగచ్చు. స్టేట్మెంట్ వైజ్గా కూడా అడగచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి అలా అడగటానికి. సో యోడన్ ఇండెక్స్ అనేటువంటిది సెన్సిటివిటీ ప్లస్ స్పెసిఫిసిటీ -1. సో సెన్సిటివిటీ అనేటువంటిది ట్రూ పాజిటివ్ డివైడెడ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్, అండ్ స్పెసిఫిసిటీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ నెగిటివ్ డివైడెడ్ బై ట్రూ నెగిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్. ఒకటి రిపీట్ అయితే రిమైనింగ్ అన్నీ మిగతా వస్తాయి. పాజిటివ్ వస్తే ఫాల్స్ నెగిటివ్ ట్రూ నెగిటివ్ వస్తుంది, ఫాల్స్ నెగిటివ్ వస్తే ట్రూ పాజిటివ్ వస్తుంది, ట్రూ పాజిటివ్ వస్తే ఫాల్స్ నెగిటివ్ వస్తుంది. ఆప్షన్లో చూసుకోండి, ట్రూ నెగిటివ్ వస్తే ఫాల్స్ పాజిటివ్ వస్తుంది. ఫాల్స్ పాజిటివ్ వచ్చిందని అంటే దాన్ని కాంపెన్సేట్ చేసేది ఏంటంటే ట్రూ నెగిటివ్. ఫాల్స్ నెగిటివ్ వచ్చినప్పుడు ట్రూ పాజిటివ్ చేయాలి, కాంపెన్సేట్ చేయాలి. ట్రూ పాజిటివ్ వచ్చింది, ఏది రాయాలో ఇక్కడ మళ్ళా ఫాల్స్ నెగిటివ్ రావాలి. ట్రూ నెగిటివ్ వచ్చింది, ఏం రావాలి, ఫాల్స్ పాజిటివ్ రావాలి. ట్రూ ఫాల్స్ నెగిటివ్ పాజిటివ్. అర్థం కాలే? ఏ దాన్నైనా అలానే చూడాలి. మనం ఎంత సింప్లిఫై చేసుకోగలుగుతామో అంత సింప్లిఫై చేసుకోగలగాలి. మళ్ళీ చెప్తాను చూడండి. ఫాల్స్ పాజిటివ్ రేట్ FPR పైన ఏముంటుంది, FPR అంటేనే FP రావాలి అక్కడ. FPR అంటేనే ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ FN. సెన్సిటివిటీ ఓకే, దీని స్పెసిఫిసిటీ రెండు పక్కన పెట్టుకోండి, ఇంకా రిమైనింగ్ మనకు అవసరం లేదు. ఈ రెండింటి మధ్యలో క్వశ్చన్ అడిగితే ఫాల్స్ పాజిటివ్ రేట్ ఓకే, రేట్ అన్నాడు కాబట్టే వేరే దాన్ని వాడుతున్నాం. సో ఫాల్స్ F ట్రూ, పాజిటివ్ నెగిటివ్.
ఫాల్స్ పాజిటివ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాల్స్ పాజిటివ్ ఇక్కడ దిగిపోతుంది. అండ్ ఫాల్స్ నెగిటివ్ ఎఫ్ఎన్, ఎఫ్ ప్లేస్లో ఎఫ్ఎన్ బదులు ఎఫ్ఎన్ కింద రీప్లేస్ అవుతుంది. ప్లస్ ఫాల్స్ అక్కడ ట్రూ, నెగిటివ్ ప్లేస్లో పాజిటివ్. సెన్సిటివిటీ దేని మధ్యలో సెన్సిటివిటీ? ట్రూ పాజిటివ్, ట్రూ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్, ట్రూ ఫాల్స్ పాజిటివ్ నెగిటివ్. స్పెసిఫిసిటీ ట్రూ నెగిటివ్, ట్రూ నెగిటివ్, ట్రూ ప్లేస్లో ఫాల్స్, నెగిటివ్ ప్లేస్లో పాజిటివ్. సో యాక్యురసీ వీటన్నిటి ఆధారంగా పాజిటివ్, ట్రూ పాజిటివ్ వర్సెస్ ట్రూ నెగిటివ్, ట్రూ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగిటివ్ డివైడెడ్ బై ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్, రిమైనింగ్ అన్నీ వచ్చినాయి ఫాల్స్ పాజిటివ్ అండ్ ఫాల్స్ నెగిటివ్. సో ఇలా కాకుండా ఎఫ్పి వాల్యూ ఇంత, టిఎన్ వాల్యూ ఇంత అని ఇచ్చి ఫాల్స్ పాజిటివ్ రేట్ కనుక్కోమంటాడు. ఏం కష్టం కాదు, ఈజీనే. సో ట్రూ పాజిటివ్ 0.5 అంటాడు, లేదా 1 అనుకోండి. ఫాల్స్ పాజిటివ్ 2 అన్నాడు అనుకోండి. ఇది 1, ఇది 2. చెప్పండి. ఫాల్స్ పాజిటివ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 2 అంతే, 1/3. నేను క్యాజువల్గా చెప్పాను, దానికి కరెక్ట్గా మీకు లెక్కగా అనుగుణంగా ఇస్తాడు. అక్కడ 10 ఇవ్వచ్చు, ఇక్కడ 5 ఇవ్వచ్చు, 5 రావచ్చు టోటల్, అంటే 2 అనేటువంటిది వస్తుంది. ఫాల్స్ పాజిటివ్ రేట్ 2 అని వస్తుంది. అంటే క్వశ్చన్ ఫార్మాట్లో మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫాల్స్ పాజిటివ్ అన్నప్పుడు పైన ఆప్షన్లో ఫాల్స్ పాజిటివ్ ఉంది. ఫాల్స్ నెగిటివ్ అన్నాడు అంటే ఎఫ్ఎన్ ఇచ్చాడు, డెఫినెట్గా ఎఫ్ఎన్నే రిప్రజెంట్ చేస్తుంది. సో ఎఫ్ఎన్ రిప్రజెంట్ చేసింది కాబట్టి సేమ్ మళ్ళీ కింద హారంలో కూడా దాని ఏమంటే లవం హారమేనా, సో దాంట్లో ఎఫ్ఎన్ అనేటువంటిది మళ్ళీ సేమ్ ప్రొజెక్షన్ జరుగుతుంది. సో పైన ఎఫ్ ఉంది కాబట్టి టీ పెట్టుకోండి, ఎన్ ఉంది కాబట్టి పీ పెట్టుకోండి. సెన్సిటివిటీ ట్రూ పాజిటివ్ ఇచ్చాడు, ట్రూ నెగిటివ్ కూడా ఇచ్చాడు స్పెసిఫిసిటీలో. సో ఎక్కడైతే ట్రూ పాజిటివ్ ఉందో మళ్ళీ సేమ్ రీప్లేస్డ్ ట్రూ పాజిటివ్ వస్తుంది. ట్రూ ప్లేస్లో ఫాల్స్ పెట్టుకోండి, పాజిటివ్ ప్లేస్లో నెగిటివ్ పెట్టుకోండి. స్పెసిఫిసిటీ ట్రూ నెగిటివ్ అన్నాడు. సో ట్రూ నెగిటివ్ ఉంది కాబట్టి సేమ్ యాస్టీస్గా కింద భాగంలో ట్రూ నెగిటివే వస్తుంది. పైన ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ ఉంది, ఎన్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ వచ్చింది. కంప్లీట్గా యోడెన్ ఇండెక్స్ అనేటువంటిది సెన్సిటివిటీ ప్లస్ స్పెసిఫిసిటీ అని అంటాడు. సో సెన్సిటివిటీ అనేటువంటిది ఏమొచ్చింది, ట్రూ పాజిటివ్ వచ్చింది. సో ట్రూ పాజిటివ్ డివైడెడ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్. స్పెసిఫిసిటీ అన్నాడు ట్రూ నెగిటివ్, ట్రూ నెగిటివ్ డివైడెడ్ బై ట్రూ నెగిటివ్. సో ట్రూ ఫాల్స్ నెగిటివ్ మీన్స్ పాజిటివ్ -1. ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రావచ్చు. దీన్ని ఎలా ఇస్తాడనంటే, యోడెన్ ఇండెక్స్ స్పెసిఫికేషన్స్ మీన్స్ సెన్సిటివిటీ ఈజ్ 10, స్పెసిఫిసిటీ ఈజ్ 5, దెన్ వాట్ ఈస్ ద యోడెన్ ఇండెక్స్ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఆ టీపీ వాల్యూ ఎంత, టీపీ వాల్యూ టిఎఫ్ఎన్ వాల్యూ ఎంత, టిఎన్ వాల్యూ ఎంత, ఎఫ్పి వాల్యూ ఎంత, ఇవన్నీ మీకు క్లియర్గా ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకొని ఈ లెక్క చేస్తే కష్టంగా ఇవ్వడు, దీని ఆధారంగా లెక్క ఇవ్వచ్చు. ఓకే, ఓపిక ఉందా? ఓకే, అవి ఎన్నున్నా ఇది